చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నా. వాక్యం అయితే 20 నిమిషాలు చెప్తా. కొన్ని ప్రకటనలో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి. వాటికి కొంచెం ఎక్కువ సమయం అయిద్దేమో. తర్వాత ఉత్తమ పరిచారకులకి కొన్ని బహుమానాలు కూడా సిద్ధపరిచాం. నా దగ్గరుండి నేను చేయలేదు. మన చర్చిలో ఒక సహోదరుడు దేవుని పరిచర్యకి ఇంత ఆసక్తిగా వస్తున్న వీరికి ఏమైనా చేయాలని ఆయన ప్రేరేపించబడి ఆసక్తిగా ముందుకు వస్తే నేను కాదనలేకపోయా. ఎందుకంటే మీకే ఇస్తున్నారు కదా, నాకు ఇచ్చినా మీకే ఇస్తా, ఆయన ఇచ్చినా మీకే ఇస్తాడు కనుక కాదనలేకపోయా. కొంతమంది పరిచారకులకి చిన్న చిన్న బహుమానాలు కూడా తెచ్చిపెట్టారు, అవి కూడా మీకు అందజేస్తా. ఆ సమయం కూడా ఒక 10 నిమిషాలు ఉంటుంది కనుక స్త్రీలలో కొందరు, పరిచర్లో కొందరు. ఇది ఫైనల్ కాదు. ఇక ఒకవేళ ఆ బహుమానం నాకు రాదేమో, నేను లేనేమో అని మీరు బాధపడద్దు. ఇది అల్పమైన చిన్నది. ప్రభు చిత్తమై మందిరం అయిపోయిన తర్వాత దేవుని రాకడ ఆలస్యమైతే అప్పుడు మరొకసారి మరలా మీలో యోగ్యమైన వ్యక్తుల్ని కొందరిని గణపరచాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే డబ్బు కంటే విలువైనవి చాలా ఉన్నాయి. వాటిల్లో ప్రతి ఆదివారం మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీరు చేసే పరిచర్య నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. మా మహానుభావులు ఇంటి దగ్గర ఇట్టున్న పొల్లు అటు బెటరు, కానీ మందిరంలో అయితే ఎంత పని చేస్తారో. అక్క వాళ్ళు చెప్తున్నప్పుడు, వాళ్ళని చూస్తున్నప్పుడు అస్సలు నమ్మబుద్ధి కాదు. అంతగా తగ్గించుకొని వారు పరిచర్య చేయటం నాకు చాలా సంతోషం అనిపించింది. ఒకసారి మా మహానుభావుల కొరకు చప్పట్లు కొట్టండి. మంచిది. స్త్రీలు కూడా, అక్క వాళ్ళు కూడా మరి ఇంటి దగ్గర ఎంత కష్టపడతారో తెలియదు, కానీ మందిరంలో అయితే మాత్రం భారభరితంగా పరిచర్య చేస్తారు. అయితే ఈ విశ్వాస యాత్రలో మనం దేవుని పని చేసుకుంటూ వెళ్తున్నప్పుడు కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి. ఎట్లాగుంటాయంటే, ఆ వెనకాల వాళ్ళకి నా మాట అర్థమవుతుందా? స్పష్టంగా ఉంది కదా. ఎట్లాగుంటాయంటే, కొంతమంది వాక్యం విని ఆ వాక్యాన్ని మనసులో స్థిరపరచుకొని ఆ వాక్యానుసారంగా బ్రతకాలని ఆశపడతారు. మంచిది, వాళ్ళు దేవుని రాజ్యాన్ని సిద్ధపడుతున్నారని, వాళ్ళు ప్రభు పోలికలోకి మారుతున్నారని అర్థం. కానీ మరి కొంతమంది ఆ వాక్యాన్ని కైమా చేసి, ఫ్రై చేసి, తిరగేసి, మరగేసి, ఏపుడు చేసి, ఇది వేగలేదేంది, ఇది పచ్చుకుందేంది, ఎట చెప్పాడేంది, అట్టన్నాడేంది, ఎట చేశాడేంది, నీళ్ళు పోసాడేంది, ఇలా పెడర్థాలు తీసి రకరకాలుగా చేసి బాగున్న వాళ్ళని చెడగొడతారు. పరిచర్య చేసే వాళ్ళని, విశ్వాసంలో ముందుకెళ్తున్న వాళ్ళని, భక్తి చేసే వాళ్ళని చెడగొడతారు. ఇది ఆది నుంచి వస్తుంది. తన పని తాను చేసుకుంటున్నాడు ఆదాం. చెడగొట్టింది ఎవరు? సరే, అవ్వ ఆదాము వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. చెడగొట్టింది ఎవరు? అందరికీ తెలిసిన సత్యమేగా. ఇప్పుడు చెడగొట్టేది ఎవరు? ఏందమ్మా, ఏంది బో చేస్తున్నావు, వాళ్ళు చేసుకోలేరా అన్నోడు ఎవడో? మీరే చదువుతున్నారు, నేను చెప్పట్లా. వాళ్ళు చేసుకోలేరా, వాళ్ళు చూసుకోలేరా? ఈ పరిచర్య మనది. ప్రజలు సహకరించకపోతే ప్రభుత్వాలు కూడా ఏం చేయలేవు, ఏమి చేయలేవు. వాళ్ళు సహకరిస్తేనే ఏదైనా. చెరువు తవ్వాలి, స్థలం సరిపోదు. అమ్మ మీద ఒక 2 ఎకరాల పొలం ఇస్తే చెరువులో కలిపి ఏర్పాటు చేస్తామమ్మ. ఆయన సహకరించకపోతే అవ్వదు. రోడ్డు వేయాలి, గేట్ అడ్డం వచ్చింది, పాస్టర్ గారు కొంచెం రోడ్డు యువతలకి కావాలి, కొంచెం లోపలికి వస్తాం. సహకరించకపోతే రోడ్డు పడదు. బిల్డింగ్ కట్టాలన్నా, ఏదైనా ప్రాజెక్ట్ ప్రారంభించాలన్నా ప్రజలు సహకరించకపోతే ప్రభుత్వాలే ఏం చేయలేవు. అలాంటిది మనమే సహకారంగా ఉండకపోతే దైవజనుడైనా దేవుడైనా ఎవరైనా ఏం చేయలేరు. దేవుడు బలవంతంగా మార్చేవాడైతే ఆయన వచ్చినప్పుడే ఈ విశ్వం అంతా మారిపోయాయి. ఆయన బలవంతంగా మార్చడు. విషయం చెప్తాడు, ఇదిగో మంచిది చెడు ఇది, నువ్వు ఎట్లా పోతావో నీ ఇష్టం అని విషయం చెప్తాడు. ఇక నీలోనే మార్పు ఉంటుంది. అర్థమవుతుందా? మనలోనే మార్పు ఉంటుంది. అది ఇంక నీ వ్యక్తిగతం. నువ్వేం తీర్మానం చేసుకుంటావో, ఎట్లా ఉంటావో నీ ఇష్టం. చాలామంది దేవుని పనికి ముందుకెళ్తుంటే, ఏంద్రా మీరు చేసేది, ఒరే ఏంద్రా మీరు చేసేది, పరిచర్య అన్న, ప్రార్థన అన్న, భక్తి అన్న, అసలు యాడున్నాడు రా దేవుడు, నువ్వు చూసావంటరా అంటాడు. సరే, అన్నోడేమన్నా బజార్లో ఉండేవాడంటే కాదు, మందిరంలోనే ఉంటాడు. మందిరానికి వస్తాడు,
ఈ మాట మాట్లాడతాడు. నాకు ఈ మధ్య కాలంలో ఒక మంచి ఆలోచన వచ్చింది. ఈ భూమి మీద 50% నోబెల్ బహుమతి పొందిన వాళ్ళంతా క్రైస్తవులే, సైంటిస్టులు, యూదులు కానివ్వండి, యూదు వేతరులు కానివ్వండి. 50% నోబెల్ బహుమతి ఎవరికి ఇస్తారంటే, తలకిందులుగా నువ్వు తపస్సు చేసి, భగీరథుడు తపస్సు చేసినా కూడా నీకెవరు. ఈ ప్రపంచంలో అలాంటి క్వాలిటీ మరొకరికి ఉండకూడదు. అలాంటి ఒక ప్రత్యేకమైనది ఏదైనా నీలో ఉంటే అప్పుడు ఇస్తారు నీకు బహుమతి. అలాంటి వాళ్ళు 50% మంది క్రైస్తవులే, అంటే దేవుని నమ్మిన వాళ్ళే. అంటే నోబెల్ బహుమతి ఎంత గొప్పదో అంత గొప్ప బుర్రగలిగిన వాళ్ళు యేసయ్య దేవుడని ఉన్నాడంటే మనకి ఎందుకమ్మా 10 రూపాయలు పచ్చిమిరపకాయలు తెచ్చుకొని చేతకాని వాళ్ళకి మనం అటు మాట్లాడకూడదు కదా. దేవుడి విషయంలో వాక్యం వింటే, ఆ వాక్యం నీ మనసులోకి వెళ్తే దేవుడు ఉన్నాడో లేదో భయం నీకు వస్తుంది, లేకపోతే రాదు. ఇది మీరు గుర్తించండి. చాలామంది మందిరానికి వస్తూ ఇలాంటి స్పిరిట్లో ఉన్నారు. మన మందిరంలో కూడా కొంతమంది ఉన్నారు. అది మీరు ఎందుకు వస్తున్నారో, ఎందుకు పోతున్నారో అది ఇంక మీకే అర్థం అవ్వాలి. వస్తావు, ఆరాధన చేస్తావు, సందా చేస్తావు, ప్రార్థన చేయించుకుంటూ అన్ని బాగానే ఉంటుంది. చివరికి ఆడున్నారా, ఎవరు చూశారా అంటే ఇంతకంటే అమాయకత్వం ఈ ప్రపంచంలో ఎవరు ఉంటారా? మరి నువ్వు వచ్చింది ఎందుకు, సందా చేసింది ఎందుకు, ప్రార్థన చేసింది ఎందుకు, ఇదంతా ఎందుకు, ఈ భక్తి అంతా? కనుక దేవుణ్ణి విశ్వసించి ఆయన సన్నిధిలో చేసేది యథార్థంగా ఉండాలి, నమ్మకంతో ఉండాలండి, విశ్వాసంతో ఉండాలి. అవిశ్వాసంగా అపనమ్మకంగా మనం చేయకూడదు. అది ఎట్లా ఉంటుందంటే, ఆ మధ్య దైవజనుడు ఆయన ఒక మంచి ఉపమానం చెప్పాడు. భార్య భర్తలు ఇద్దరు ముసలోళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారంట ఇంట్లో. వీళ్ళింటి పక్కన గేదెలు కట్టేద్దామని ప్లాన్ చేస్తే, ఆ గేదెలు కట్టేసే ప్లేస్లో ఓ పెద్ద మట్టి కుప్ప ఉంది. అది ఎప్పటి నుంచో ఉంది. అది ఎవరైనా తీస్తే బాగుండు, అది పోతే బాగుండు అనుకుంటా ఉన్నారు. ఆ స్థలమోడేమో తీయనీయట్లేదు, వీళ్ళు గేదెలు కట్టేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. దైవజనుడు చెప్పాడంట, మీరు విశ్వాసంతో, ఆవగింజంత విశ్వాసంతో ఆ కొండని వెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోయిద్ది అని లేఖనంలో ఉందని చెప్పాడంట. వీళ్ళిద్దరూ ఆ మాటను ఆధారం చేసుకుని ఇంటికి వెళ్ళి భార్యాభర్తలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమని? ఆవగింజంత విశ్వాసంతో ఇది పోయి పడాలా, చెరువులో పడాలా. ఇద్దరు మోకాలు వేసి ప్రార్థన చేసి రాత్రి అంతా గోజాడి ఎప్పుడు ఆమె అని చెప్పారో కూడా తెలియదు, నిద్రపోయారు. పొద్దున్నే లేచి గబగబా వీళ్ళు ఆయన పోయి కిటికీ చూస్తే ఆ పట్టే ఉంది. అడవుడికి వచ్చి వాళ్ళు ఆవిడ లేవి, లే నేను చెప్పలా ఏందండి, అది పోదని నేను చెప్పలేదా, అది పోతదని నువ్వు అంటావు, పోదని నేనంట, చూడు ఆడే ఉంది చూడు. అంటే ఈయన విశ్వాసంతో చేసినట్ట, అవిశ్వాసంతో చేసినట్ట? అవిశ్వాసంతో చేసినట్టు. కాబట్టి అవిశ్వాసులుగా ఉండి మనం చేసేది ఏది కూడా మన భక్తికి పరిపూర్ణతను తీసుకురాదు, మన కష్టానికి ప్రాయశ్చిత్తం కలుగు చేయదు. చాలామంది భక్తులు అవిశ్వాసంతోనే భక్తి చేస్తున్నారు. నమ్మండి. ఒకవేళ మీకు నమ్మకం లేదా, గుడ్డిగా నన్ను వెంబడించండి. నోబెల్ బహుమతి పొందకపోయినా నేను గురి చూసి, రుచి చూసి తెలుసుకున్న యేసుప్రభుని. ఇక ఆయన దేవుడు అంతే. మనకి మోక్షం ఇచ్చి నరకం తప్పించి చావు తర్వాత యుగ యుగాలు బ్రతికించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక్కసారి చప్పట్లు కొట్టి ఆయనకి హల్లెలూయా. ఈ భూమి మీద నువ్వు ఏ స్థాయిలో బతికినా, ఎంత ఘనంగా బతికినా, ఎంత తక్కువగా బతికినా, మరణం అందరికీ సమానం. ఆ పైకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆయన ఎదురు నిలబడాలి. ఇదంతా ఎవరు చూశారు పాస్టర్ గారు, నువ్వు చూసి వచ్చావా? సింపుల్గా ఒక లాజిక్ చెప్తా. యేసుప్రభు వచ్చాడా లేదా? నమ్మకమేనా? ఖచ్చితంగా వచ్చాడంటే గట్టిగా అల్లు చెప్పు. మాకు నమ్మకం లేదా అన్న వాళ్ళ చేతులు ఎత్త నిరూపిస్తా ఇప్పుడు మీకు ప్రభు ఉన్నాడో లేదో. అందరు నమ్మిండు కదా. ఆయన శిలువ మరణం పొందిండా లేదా? నమ్మకమే కదా. ఆయన యెరూషలేములో అనేక నేత్రాలు చూస్తూ ఉండగానే ఆరోహణమై వెళ్ళాడా లేదా? ఇవన్నీ చూసిన కళ్ళు, ఆయనతో నడిచిన కాళ్ళు, తాకిన చేతులు, ఆయనతో మాట్లాడిన స్వరాలు లోకానికి ఎలుగెత్తి చాటి చెప్పాయి. అదంతెందుకు, ఆడెవడో ఈడెవడో వచ్చి చెప్తే కాదు, సాక్షాత్తు ఆయన గాయాల్లో వేలు పెట్టి చూసిన తోమ మన గడ్డ మీదకి వచ్చాడు. ఇంతకంటే మనకు ఆధారం ఏం కావాలి? ఇవి చెప్పినట్టుగా జరిగి ఆయన వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు, వస్తానని చెప్పాడు. మరి ఇంతకుముందు వస్తానని చెప్పిన ఆయన వచ్చాడు, శిలువ మరణం పొందుతానన్న ఆయన మరణం పొందాడు, సమాధిలోంచి లేస్తానన్న ఆయన లేచాడు, మరలా నేను వెళ్తానన్న ఆయన వెళ్ళాడు. ఇన్ని చెప్పి చేసిన వాడు మరలా రాడా? మరి వస్తాడన్నప్పుడు ఎంత జాగ్రత్తగా మనం సర్దుకొని సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకు ఈ అహంకారం, ఎందుకు ఈ గర్వం?
ఎందుకు ఈ అవిధేయత? ఎందుకు మీ నోటి మాట దురుసుగా మాట్లాడుతున్నారు? తల్లి ఎవరో, తండ్రి ఎవరో, భర్త ఎవరో, పిల్లలు ఎవరో, సేవకుడు ఎవరో ఇష్టానుసారంగా మాట్లాడేస్తారా? మరి వచ్చినప్పుడు ఏ మొహం పెట్టుకొని ఎదుర్కొంటావు ఆయన్ని? నీ ప్రతి మాటకి, క్రియకి లెక్క అప్పచెప్పొద్దా? నాకు కోపం ఉంటుంది, నాకు ఆవేశం ఉంటుంది, నాకు కోరికలు ఉంటాయి, నాకు అవసరతలు ఉంటాయి, అన్నీ మూసేసుకొని సర్దేసుకొని బతకట్లేదు యేసయ్య కోసం. దాన్ని త్యాగం అంటారు, దాన్ని తీర్మానం అంటారు, ఆశా నిగ్రహం అంటారు. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, తొత్తర ఉండకూడదు దేనికి. తెలుగులో అదే అంటారు, మరి దానికి ఇంకేమంటారు నాకు తెలియదు. ఏమంటారు చెప్పండి, మీరు చెప్పండి. చెప్పరేందండి అంటే ఎట్ట చెప్పాలి? ఆ మాటకి ఇంగ్లీష్లో ఉందమ్మా, నోటు తుత్తరా, గబ 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 మాట్లాడేస్తారు. ఎందుకు అనవసరంగా మాటలు రావు కదా, వెనక్కి రావు కదా. అది గుర్తుపెట్టుకోండి. సేవకుడిగా నాకు సంఘమంతా సమానమే. ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు. ఇంకా నేను చెప్పాలంటే లక్షల రూపాయలు కానుకలు ఇచ్చిన వాళ్ళకే నేను విలువ తక్కువ ఇచ్చి, ఏమీ లేని వాళ్ళని నేను విలువగా ఎంచుతా. ఇది వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు, ఇచ్చిన వాళ్ళకి తెలుసు, చేసిన వాళ్ళకి తెలుసు. మీకే తెలియట్లా. నాకు ఈ చేతికి లక్షల రూపాయలు వారి కష్టార్జితం అప్పులు చేసి నా చేతికి ఇచ్చి మందిరం సేవ అని ఇస్తే వాళ్ళని నేను పట్టించుకోవాలా? మిమ్మల్ని పట్టించుకున్నా. ఇంకా చెప్పాలంటే నాతో కూడా మొదటి నుంచి ఉన్న వాళ్ళని నేను సరిగా పట్టించుకోవాలా. కొత్త వాళ్ళని పట్టించుకుంటున్నా, కొత్త వాళ్ళని ఎక్కువగా ఆదరించి ప్రేమిస్తున్నా, వాళ్ళనే ప్రోత్సహిస్తున్నా, కొత్త వాళ్ళనే. పాత వాళ్ళని ఎందుకు పట్టించుకోవాలంటే పొద్దుగోకులు ఎన్ని సంవత్సరాలు ఎత్తుకుంటారు? రాయేష్ పెరిగాడు, పెద్ద అయ్యాడు. అంతకుముందు చిన్నప్పుడు ఎత్తుకున్నాం, 5 ఏళ్ళు వచ్చింది, ఇంక పొద్దుగోకులు ఎత్తుకుంటారా? రుదిరే వచ్చింది, మళ్ళీ ప్లేస్లోకి రీప్లేస్ అయింది. రేపు పొద్దున ఎల్లమ్మ వస్తుంది, పుల్లమ్మ వస్తుంది, తిరుపతమ్మ వస్తుంది, గోంగూరమ్మ, సుబ్బమ్మ, తోటకూరమ్మ వస్తుంది. వాళ్ళని ఎత్తుకోవాలి. ఆత్మీయతలో ఇప్పుడే పుట్టిన వాళ్ళని ఎత్తుకొని పెద్దలైన వారిని కిందకు దించి వారికి బాధ్యతలు అప్పగించాలి. ఇంట్లో పెద్ద కొడుకు జ్యేష్ఠ భాగం ఎందుకు ఇస్తారంటే తండ్రి తర్వాత ఆ బాధ్యతను భుజాల మీద తీసుకుంటాడని. మీరు ముందున్న వాళ్ళైతే, పెద్దవాళ్ళైతే మీకు ఆ బాధ్యత మీరు తీసుకోవాలి మందిరంలో. రెండవది, పరిచర్య విషయంలో కూడా మనం బాధ్యత తీసుకోవాలి. మన సామర్థ్యం ఎంతో అంతే చేయగలుగుతాం, లేనిది మనం ఏం చేయలేం. మీరు ఎంత అదృష్టవంతులంటే మీ పాస్టర్ గారు మీరు ఏదో చేస్తాడు, మీరు ఏదో ఇస్తాడని ఒక్క మనిషి నుంచి కూడా నేను ఆశించను. దేవుడు ఇస్తాడు, చేస్తా. ఇంటికి పోయి తలకిందులు తపస్సు చేసి లెక్కలు వేసుకో, లేకపోతే నీకు కుదరకపోతే ఒక లెక్కల మాస్టర్ దగ్గరికి పో. మనం వేసే సందాలు, మనం ఇచ్చే కానుకలు ఏ పాటికి ఏ మూలకు వస్తాయి. కానీ ఈ విశ్వాసం వెనకాల ఉన్న ఆశీర్వాదం ఏంటి? దైవజనునికి ఇంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటి ఆ ధైర్యం ఏంటి? లెక్కలేసుకోండి. నేను ఈ మధ్యకాలంలో మన కానుక డబ్బాలు, మన సంచులో అన్నీ మన విశ్వాసంతో లెక్కలు పెట్టిస్తున్నాను. ఎందుకంటే మనకి ఎంత వస్తుందో కానుక తెలియాలి అని. ఒక పిల్లర్ కూడా వెళ్ళాం మనకు వచ్చే కానుకలతో. కారుకు డీజిల్ కూడా ఫుల్ ట్యాంక్ అవ్వదు కానుకలతో, ఒక ఆదివారం కానుకలతో. అలాంటి పేద సంఘం మంది. అయినా మనం అంత పెద్ద పరిచర్యకు పూనుకుంది ఎందుకంటే మనమే ఏదో చేయాలని కాదు, దేవుడి మీద ఆధారపడాలని. అయినప్పటికీ నేను కొంతమందిని ప్రోత్సహించి బలపరిచి చేయండి అని చెప్పా. మాట చెప్పిన తర్వాత నేను చాలా బాధపడ్డా, అనవసరంగా చెప్పాను వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ సామర్థ్యం ఎంత ఉందో నాకు తెలియదు కదా. ఒకవేళ నేను చెప్పిన దానికంటే ఎక్కువ చేయగలరు, తక్కువ చేయగలరు కదా, నేను ఎందుకు అలా చెప్పానని చాలాసార్లు బాధపడ్డా. ఇవన్నీ మీకు తెలియదు. అయినను ప్రార్థన చేయమనే చెప్తున్నా కానీ వేరొక విధంగా ప్రోత్సహించలేదు. ఇక్కడికి వచ్చిన దైవజనులతో కూడా నేను అలాగా చెప్పనివ్వలేదు. నిన్న సండే మనకు వచ్చిన దైవజనుడు, ఆయన సామాన్యుడు కాదు. ఈరోజు హోసన్న మినిస్ట్రీలో ఉన్న అబ్రహాం పాస్టర్ గారి స్థానంలో ఉండాల్సిన వ్యక్తి. ఆయన ఆల్రెడీ ఉన్నాడు. ఇక అవన్నీ మనం లైవ్లో ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతికూల పరిస్థితులు కొన్ని వచ్చి ఆయన యథార్థత ఆయనకి నెత్తుకొచ్చి ఆయన పక్కన పెట్టాల్సి వచ్చింది. ఆ స్థాయి వ్యక్తి, కొన్ని వేల మంది సంఘాన్ని నడిపించినవాడు. సంఘాన్ని వదిలిపెట్టి మన దాకా వచ్చాడంటే మనల్ని ఎంత ప్రేమించాడో చూడండి. ఆయన ఒకే మాట అన్నాడు పోతూ పోతూ, పాస్టర్ గారు ఈ మందిరంలో దేవుని కృప ఉంది అన్నాడు. అంతే. ఇంతకంటే ఆశీర్వాదం మనకేం కావాలి చెప్పండి. ఆయన చాలా సున్నితమైన వ్యక్తి. ఆయన కొన్ని గీతలు ఉంటాయి, అవి దాటి కిందకి పోడు, పైకి పోడు, నియమించుకొని ఉంటాడు. అలాంటి ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా ఒకరోజు చూసుకొని ఎంత దూరమైన లాగిచ్చేస్తాడు ఇంటికి.
అలాంటి ఆయన 4 రోజులు ఇక్కడ ఉండగలిగి ఆయన అంటాడు, నేను ఇక్కడ ఉండగలిగానంటే నిజంగా ఆ దేవుని ప్రసన్నత ఇక్కడ నేను అనుభవించాను. నేను ఒక్కని చెప్తున్న మాట కదా, నాతో ఉన్న పిల్లలందరూ విన్నారు ఆ మాటలు, వాళ్ళు చెప్పిన మాటలు. అంత కృప ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయనకి ఇష్టం కాకపోతే, ఆయన కనుదృష్టి స్థలం లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? కనుక ఇలాంటి పరిచర్య అనుభవాలు మన పరిచర్యలో ఉన్నాయి. కనుక ఒకసారి మీరు దేవుడి విషయంలో, పరిచర్య విషయంలో ఒక స్థిరమైన మనసు కలిగి, మనుషులు చెప్పే మాటలు విని మభ్యపడకుండా, తొందరపడకుండా ఒక తీర్మానంలోకి రండి. హలో, ఈ పరిచర్య మనది. ఆమేన్. నాది కాదు. నేను ఈ పరిచర్యలో ఒక వాచ్మెన్ అంతే. ఎవరిని? వాచ్మెన్. తండ్రి ఉన్నాడు, రాత్రి పగలు సంపాదిస్తాడు డబ్బు. ఎవరి కోసం? ఒకే ఒక కొడుకు లేకపోతే ఒకే ఒక కూతురు, రాత్రి పగలు సంపాదిస్తాడు. ఆడొచ్చి 1,00,000 రూపాయలు డబ్బులు అడిగితే ఇస్తాడా? కోట్లు ఉంటాయి. 1,00,000 ఇస్తే ఏమైంది? మొత్తం ఆడి కోసమేగా. ఇస్తాడా? దేనికైనా అర్హత కావాలి, వయసు కావాలి. మైనర్గా ఉంటే అవ్వదు, మేజర్ అవ్వాలి. ఒక వయసు దాటాలి, బాధ్యతలు అప్పగించే వయసు రావాలి. ప్రతిదానికి సమయం ఉంటుంది. అట్లాగే నేను మీకు తండ్రిని, మీకు వాచ్మెన్ని, మీకు నాయకుడిని, మీకు అన్నని, మీకు తమ్ముణ్ణి, మీకు అన్ని నేనే. దేవుని యొద్ద నుంచి కలిగే ప్రతి ప్రత్యక్షత మీకు తెలియజేసి మిమ్మల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్ళడానికి అంతే. కాబట్టి ఈ పరిచర్య మనది. ఆ మనసు నీకు రావాలి. నిన్న నాకు ఒక చిన్న సంఘటన ఎదురైంది. నేను చర్చికి వచ్చే 2 అక్కోళ్ళని తిట్టా. 2 అక్కోళ్ళని అరిసా. ఒక అక్కందో, నేను చర్చికి రాని, ఇంకా నువ్వు నన్ను అరిసావు. స్తోత్రం. 3 వారాలు రాలా. ఇంకొక అక్కందో, నువ్వు కూడా మాని, అన్న తిట్టాడు కదా అంటే, నేనెందుకు మానుకుంటా, ఆ చర్చి నాది, నేను పరిచర్య చేసుకున్నా అంది. వీళ్ళిద్దరు ఎవరు గొప్ప? కొట్టు చప్పట్లు గట్టిగా. అట్టి మనసు ప్రతి వారికి కలుగునుగాక. ఆ మనసు రావాలి. మనది, ఇది మనది. ఎట్ట వదిలిపెడతావు? కోపం వచ్చి అలిగి బయటికి పోయి బజార్లో కూర్చొని 10 నిమిషాలకి ఇంటికి రావాల్సిందే. కట్టుకుందైతే, కన్నదైతే విడిచిపెట్టి ఉండలేం. పరిచర్య మనది. కాబట్టి మనసు పెట్టండి. మరలా చెప్తున్నా, అంత్య దినాల్లో ఉన్నాం, చివరి రోజుల్లో బతుకుతున్నాం. గుర్తుపట్టండి. కొన్ని సంగతులు ఇప్పుడు మీతో ప్రకటిస్తా. దానికి ముందు పోయిన వారంలో జపాన్లో ఒకే వారంలో 900 భూకంపాలు వచ్చినాయి. ఏంటి? మనం కూడా ఆ భూమి మీదే ఉన్నాం. మనమేం అతీతులం కాదు. ఏ క్షణాన దేవుడు అవకాశం అనుమతిస్తాడో తెలియదు. చివరి ఘట్టం ఇది, అంతే. కాలం సంపూర్ణమైంది. అంత్యదినాలు, అంత్యకాలాలు ఎన్ని అయిపోయి, నాకు తెలిసి ఇప్పుడు గ్రేస్ పీరియడ్ అని ఉంటుంది. ఒకసారి గట్టిగా లేని చెప్పండి. గ్రేస్ పీరియడ్ అంటే కృపా సమయము. ఈ కొద్ది సమయం ఎందుకంటే ఆయన కృప ఇంకొద్దిగా సమయం ఇచ్చింది మనకి. సిద్ధపడండి, మారు మనసు పొందండి అని చెప్పడానికి ఇంకొద్ది సమయం ఇచ్చింది. ఏమైనా ఎక్స్ట్రాలు ఉంటే అన్నీ తీసేసుకొని సిద్ధపాటు కలిగి ప్రభు దగ్గర రావడానికి ఒక అవకాశం అంతే. లేకపోతే ఈ పాటికే బకెట్ తన్నాల్సింది. కానీ దేవుడు అంత్యదినాల్లో మనకు అవకాశం ఇచ్చాడు. కృపాకాలం అంటారు. కాబట్టి సిద్ధపడండి. మొన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు అమెరికా వెళ్ళాడు, వైట్ హౌస్కి. ట్రంప్ ఏమన్నాడు తెలుసా? నీకు అసలు రష్యాతో నీకేం సంబంధం? అంత పెద్ద దేశాన్ని నువ్వేం చేస్తావు? నా మిత్రుడు, నా స్నేహితుడు, సారీ చెప్పు, యుద్ధం ఆపే, అది ఇదని ఎన్నెన్నో మాటలు మాట్లాడితే, వాడి సంగతి నీకే తెలుస్తుంది లేపో అని ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడు. మీలో చాలామంది తెలిసి ఉంటుంది ఆ వార్త. స్నేహితుడు అని చెప్పిన అమెరికా, మీరు చూస్తూ ఉండండి, ఈ వారంలోనే రష్యా మీదకి యుద్ధానికి వెళ్తుంది. ఎందుకంటే మన ప్రపంచంలో పెద్ద దేశాలు 10 లోపే. చైనా, రష్యా, అమెరికా, భారతదేశం, కొన్ని మేజర్ కంట్రీస్ ఉన్నాయి. ఈ పెద్ద దేశాలు కనుక అగ్ని రగులుకుందంటే ఇక అంతే సంగతులు. కాబట్టి అంత్య దినాల్లో ఉన్నాం. ఇంకా చెప్పాలంటే ఆయన చెప్పాడు కదా, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసిన ఆయన, అది తయారు చేసి ఆ సంస్థకి రాజీనామా చేసి మనస్తాపం చెంది వెళ్ళిపోయాడు. నేను ఎంత పెద్ద పాపం చేశానో, ఇంకా నేను చేశాను, దీన్ని వెనక్కి తీసుకోలేను, అయిపోయింది, నేను వెనక్కి తీసుకోలేని వెళ్ళిపోయాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఈ ఫోన్ ఉంది కదా, మనం మాట్లాడుకునే ఎన్ని ఫోన్ వింటది. ఒకసారి గట్టిగా వెళ్ళు చెప్పండి. ఈ ఫోను మనం మాట్లాడుకునే ఎన్ని ఉంటుంది. ఫోన్ ఆన్లో లేకపోయినా వింటది. దాంట్లో గూగుల్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది.
సిరి అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. అవి మనం మాట్లాడే మాటలు వింటాయి. మీరు కావాలంటే ఫోన్లో యూట్యూబ్లో ఆన్ చేసి వాయిస్ చెప్తే అది చెప్తుంది కదా. మీకు ఏసన్న గారి పాటలు కావాలంటే వస్తుంది, జాన్సన్ అనే మెసేజ్లు కావాలంటే వస్తుంది. ఎవరి పేరు చెప్తే వాళ్ళకి ఇస్తుంది. అది లోపల అది వినకపోతే ఎట్టేస్తుంది, ఎందు కదా. ఇంకా చెప్పమంటారా, మొన్న మధ్య భార్యని ఒక భర్త చంపేశాడు. ఆహా, భార్య భర్తను చంపి, అది కదా ట్రెండు. పొరపాటు పడ్డా. భర్తని భార్య చంపింది. ఆమె ఎంత పెద్ద తెలివి కలదంటే అందరు దొరికిపోతున్నారు. నదిలో దోషింది దొరికింది, మాజాలో విషం కలిపింది దొరికింది, తీర్థయాత్రకు తీసుకెళ్ళి చంపేసింది దొరికింది, కుక్కర్లో పెట్టి డ్రమ్ములో పోసి అందరు దొరికిపోతున్నారు. ఏమై చాలా తెలివి కలది. గ్యాప్ లేకుండా, అవకాశం లేకుండా చంపేసి అది ఖచ్చితంగా చావే అన్నట్టుగా చిత్రీకరించింది. పోలీసులకు పిచ్చి పట్టింది. ఎట్లా ఛేదించాలి ఈ కేసుని, ఎవరు చంపేశారు అని అర్థం కావట్లా. విచారణ చేస్తే న్యాచురల్గా చెప్తుందన్నమాట. పోలీసులకి కళ్ళు చూసి చెప్పేస్తారు దొంగ దొర అని. వాళ్ళకు కూడా దొరకట్లా, న్యాచురల్గా మాట్లాడేస్తారు. చివరికి వాళ్ళ ఇంట్లో ఒక చిన్న బ్లూటూత్ స్పీకర్ ఉంది. దాన్ని పట్టుకుంటే అసలు ఆ మరణం కాదు, చావుకు ముందు ఏం మాట్లాడుకున్నారో, దేంతో కొట్టిందో, ఎట్లా సౌండ్ వచ్చిందో మొత్తం అది రికార్డ్ చేసి క్యాప్ చేసింది. అలెక్సా రికార్డ్ చేసింది. మీరు కూడా చూడండి, ఫోన్ మాట్లాడేటప్పుడు ఇద్దరు కలిసి సంభాషించండి. పలాని కూర గురించో, పలాని పండు గురించో, పలాని ఊరి గురించో, పలాని వ్యక్తి గురించి మాట్లాడండి, ఒకరు ఫేమస్ అయిన వాటి గురించి. మీరు ఫోన్ పెట్టేసిన తర్వాత మీ యూట్యూబ్లో మొత్తం దానికి సంబంధించినవి వస్తాయి. ఎప్పుడైనా గమనించారా? ఒక వీడియో మీకు ఇష్టంగా చూస్తే దానికి సంబంధించిందే వస్తుంది. ఇదంతా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ప్రమాదకరమైందంటే, గబ్బాయి ఆఫీసులో కూర్చొని పని ముగించుకొని సిస్టమ్ సెట్ డౌన్ చేస్తుంటే సిస్టమ్ సెట్ డౌన్ అవ్వట్లా. ఏంట్రా ఇది సెట్ డౌన్ అవ్వట్లేదని ఎంత క్లిక్ చేసిన అవ్వట్లా. ఇక దాంట్లో చూపిస్తుంది యారో మార్క్స్ ఉంటాయి కదా, ఏం చేస్తే సెట్ డౌన్ అవుతుంది చెప్తాయి కదా. అట్లా వెనక్కి వెళ్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిస్ప్లేలో ఒక మ్యాటర్ డిస్ప్లే చేసింది. అంటే ఒక విషయం చెప్తుంది. ఏంటని? ఇంకొక 1 అవర్ నువ్వు వర్క్ చేసి వెళ్ళు, ఇది కంప్లీట్ చేసి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి వెళ్ళు అని. నాకు టైం అయిపోయింది, నా టైం ఓవర్ అయింది, నేను వెళ్ళిపోవాలి. అదేం చెప్పింది తెలుసా? నీ పర్సనల్ వీడియోలన్నీ నా దగ్గర ఉన్నాయి, మీ ఇంటికి మీ ఆవిడికి సెండ్ చేస్తాను. కంప్యూటర్. హలో, ఎవరు? వాడు గంట కాదు, రాత్రి అంతా ఆడే కూర్చున్నట్ట. ఇప్పుడు చెప్పండి, ఎవరు చేతిలో ఉన్నారు చెప్పండి. ఇక అలాంటి భయంకరమైన రోజుల్లోకి మనం వచ్చాం. మన చేతులు ఏముండదు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడే సమయం, చాలా విషయాలు మన ల్యాండ్లు వాళ్ళ చేతిలోనే ఉంటాయి, మన డబ్బు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ చేతిలోనే ఉంది. ఫోన్పే స్టాప్, ఏం చేస్తావు? బ్యాంక్ క్లోజ్, ఏం చేస్తావు? ఇప్పుడు మొన్న 10 లక్షలు ఉన్నాయి, 2,000 తీసుకోవాలన్నాడు. తీసుకోవాలా? నాకు 10 ఉన్నాయి రా, ఈడు 20 ఉన్నాయి, ఎవడో. మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంటాయి. ఆ రోజులు దగ్గరలో ఉన్నాయి, సమీపమై ఉన్నాయి. నువ్వు చూస్తున్న అభివృద్ధి అబద్ధం, ఇది నిజం కాదు. అది కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది, ఇది అబద్ధం, మాయ చేస్తున్నారు మనల్ని. దినములు చెడ్డాయి. ఆ విషయాలు కొంచెం లోపలికి వెళ్ళి కొద్ది నిమిషాలు వాక్యం చెప్పి మీతో పంచుకొని ముగిస్తా. ఎందుకంటే నేను ఈరోజు మత్తయి సువార్తలో కొన్ని విషయాలు మాట్లాడాలని నేను ఆశపడి ప్రేరేపించబడి దానికి సంబంధించిన విషయాలన్నీ రాసుకున్నప్పుడు, యోధా పత్రిక రాస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యోధాతో చెప్పినట్లుగా దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు ఆపి ఈ సంగతులు మాట్లాడు అని చెప్పాడు. ఆ సంగతుల గురించే మీతో మాట్లాడి నేను త్వరగా ముగిస్తాను. ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. చాలా దైవజనుడు చెప్తున్నాడు, ఆయనను వెంబడించకుండా, ఆయనను అనుసరించకుండా, మనుషుల ఆలోచన ప్రకారం, తర్క వితర్కముల ప్రకారం
సైన్స్ని ఆధారం చేసుకొని, లాజిక్కులు జిమ్మిక్కులను ఆధారం చేసుకొని దేవుని యొద్ద నుంచి మీరేమైనా తప్పిపోతారేమో జాగ్రత్త పడండి అని సంఘానికి దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మనుషుల బుద్ధి, తర్క వితర్కం అంటే లాజిక్, సైన్స్ని తీసుకొస్తాడు, లోకాన్ని తీసుకొస్తాడు, లాజిక్ని తీసుకొస్తాడు, నిజ నిరూపణ కావాలంటాడు. ఎట్లా అవుతుంది? హలో రేయ్, దేవుడు ఉంటే నాకు 10 ఏళ్ళ వయసు తగ్గిపోవాలంటాడు. ఆడికి ఏం చెప్పాలి నేను? ఒకసారి అల్లు చెప్పండి, చేతులు ఎత్తి చెప్పండి గట్టిగా, 2 చేతులు ఎత్తి చెప్పండి. దేవుడు ఉంటే 10 ఏళ్ళ ఆయుష్ నాకు తగ్గాల అంటే ఈ ప్రపంచంలో ఎవడైనా అట్టని ప్రశ్న అడుగుతాడా? తగ్గేటప్పుడు తగ్గుతుందిరా నాయన. పసిపిల్లాడు వయసు 1000 ఏళ్ళంట. ఎంత? పసిపిల్లాడు వయసు 1000 ఏళ్ళు రా, అక్కడ తగ్గిస్తాడు. ఇక వృద్ధుల వయసు ఎన్ని యుగాలో. అలాంటి రాజ్యానికి కదా మనం సిద్ధపడుతుంది. ఇక్కడ లాజిక్ ఎదగొద్దు, ఇది క్షేమకరమైనది కాదు. ఈరోజు ప్రస్తుత కాలం ఎంత భక్తి నేర్పాలన్నా తర్కం అడ్డుకుంటుంది. దేవుని రాజ్యానికి సిద్ధపరచాలని, దేవుని ఎదుట మిమ్మల్ని నిలబెట్టాలని, మిమ్మల్ని ఆయన స్కాన్ చేసినప్పుడు మీలో పాపం కనపడకుండా నా వాక్యానుసారంగా బ్రతికాడరా, పరిశుద్ధుడు, నీతిమంతుడు, విధేయుడు, త్యాగమయ్యాడు, త్యాగమయ్యింది అమ్మాయి అని దేవుడు చెప్పుకునేటట్లుగా మిమ్మల్ని తయారు చేసి ఆ రాజ్యానికి సిద్ధపరచాలని మేం ప్రయత్నం చేస్తుంటే ఈ లోక సంబంధమైన తర్కం మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంది, మిమ్మల్ని బలహీనపరుస్తూ ఉంది, దేవుని దగ్గర నుంచి డైవర్ట్ చేస్తుంది. అందుకని వాక్యం మాత్రమే కాక ఆ కింద ఆ పైన 28వ వచనం చూడు, 1వ అధ్యాయం 28వ వచనంలో దైవజనుడైన పౌలు గారు సంఘంతో అంటాడు, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆమేన్, హల్లెలూయా. ఆయన అంటారు, ప్రతి మనిషిని, ముందున్నోళ్ళు, వెనకున్నోళ్ళు, పెద్దోళ్ళు, ఉద్యోగస్తులు, లేనోళ్ళు, అడుక్కు తినోళ్ళు, పేదోళ్ళు, చదువున్నోళ్ళు, ఈ అన్ని దెబ్బలయ్యాయి. ఏమన్నాడు ఆయన? ప్రతి మనిషిని, తిక్కలోని కూడా పట్టుకొస్తా, తాగుబోతుని కూడా పట్టుకొస్తా, వ్యభిచారిని కూడా ప్రేమిస్తా. మీకు అర్థం అవట్లా? ప్రతి మనిషిని ఎలాగైనా ఆయన ఎదుట సంపూర్ణ చేసి నిలవబెట్టవాలని తాపత్రయపడతా ఉన్నా. ఎలా తాపత్రయపడుతుంది తెలుసా? సమస్త విధములైన జ్ఞానం. మీకు సెల్లు దొరికితే పొద్దుగూకులు, జబర్దస్తులు, సినిమా సీరియళ్ళు, సినిమాలు, పాటలు, లోకము, ఇవే మీకు సెల్లు దొరికితే. నిన్న ఒక ఆమె రీల్స్ చేస్తుంది, కొత్త నాటకం వచ్చింది, కొత్త అవతారం, దశావతారం లాగా ఇంకొక అవతారం ఎత్తింది. ఆ కింద మెసేజ్లు చూసా. ఒక ఆయన అన్నాడు, తల్లి చచ్చిపోతున్నాం తల్లి నిన్ను చూడలేక, ఎందుకమ్మా నీకు అంటున్నాడు ఒక ఆయన. అది వీళ్ళకి అర్థమై సావట్లా, చదువు రాదుగా, ఇంకేసుకుంటుంది. ఇప్పుడు నేనేం చేస్తా తెలుసా? ఈ లోకం ఏ వైపు వెళ్తుందో, మనం ఏ వైపు వెళ్ళాలో తెలుసుకోవడానికి ఇప్పుడు దాకా చెప్పానే మీకు లోక సంబంధమైన సంగతులు, కొన్ని జరుగుతున్న వాస్తవాలు. ఈ సమస్త విధములైన జ్ఞానాన్ని సంపాదించి మీకు తెలియజేయాలని. ఎందుకని? మీరు ఆ ఉరిలో చిక్కుకోకుండా, ఆ తర్కములో చిక్కుకోకుండా, ఒరే మనకంటే గొప్పలు కూడా ప్రభువుని నమ్మారు, ప్రభుని వెంబడిస్తున్నారు, ఆయన రాజ్యానికి సిద్ధపడ్డారు, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని మిమ్మల్ని సరిదిద్ది చక్కబెట్టి దేవుని రాజ్యాన్ని చేయాలని నా తాపత్రయం. హల్లెలూయా. ఈ గొడవలో మందిరం ఒకవైపు, విజిటింగ్ పరిచర్య ఒకవైపు, విశ్వాసుల కుటుంబాలు ఒకవైపు, సువార్త పరిచర్య ఒకవైపు, ఆరాధన ఒకవైపు, మిమ్మల్ని ఏ విధంగా దేవుని ఎదుట నిలబెట్టాలని, స్తోత్ర ప్రార్థనకు ప్రేరేపించాలని ఈ మధ్యకాలంలో కొన్ని గ్రౌండ్ వర్క్ సిద్ధపరుస్తున్నా. తొందరలో మీ అందరికీ పాంప్లెట్స్ వస్తాయి, బుక్స్ వస్తాయి. గ్రౌండ్ వర్క్ ఎలాగైనా మిమ్మల్ని ప్రయోజకులు చేయాలి. యేసయ్య అంటారు, నా మహిమకు కీర్తి కలుగునట్లుగా నేను మిమ్మల్ని అన్యజనుల ఎదుట ఆశీర్వదిస్తానని. ఆయన చెప్పాడంటే చేస్తాడు. మనల్ని ఆశీర్వదించాలంటే మన ఆశీర్వాదం ఆయన మహిమకు కీర్తి తెచ్చేటట్లుగా ఉండాలి. మన ఆశీర్వాదం సినిపోయిన బట్టలు వేసుకొని, సోకు బట్టలు వేసుకొని, ఆడంబరం చేసుకొని, జీవపు డంబం చేసుకొని ఊరేగమని కాదు. మన ఆశీర్వాదం ఆయన మహిమ కీర్తి కలగాలి. పౌలు గారు అన్నట్లుగా, తినినా త్రాగినా, పడుకున్నా లేచినా, నిలబడినా కూర్చున్నా దేవునికే మహిమ కలుగును గాక.
అన్నట్లుగా మనకు దేవుడు ఏ ఆశీర్వాదం ఇచ్చినా అది దేవుడికే మహిమ కలగాలి. ఇప్పుడు ఇస్తానన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆశీర్వదించబడదు. ఇంకా పేదరికంలో ఎందుకు బతకాలి మనం ఈ భూమి మీద? ధనవంతుడు నరకానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ధనముండి తన చిత్తాన్ని చేసుకోవటం వల్ల నరకానికి వెళ్ళాడు, ప్రభు చిత్తం చేయకపోవటం వల్ల. కానీ దేవుడు ఏమంటాడు? మిమ్మల్ని ఆశీర్వదించి మీరు ధనవంతులుగా ఉండడానికి నేను దరిద్రున్నాయని అంటాడు. అంటే ధనవంతులు అవటం దేవునికి ఇష్టం. ఆమేన్. అబ్రహాముని చేసింది ఆయనే, సౌలుని చేసింది ఆయనే, దావీదుని చేసింది ఆయనే, సొలొమోను చేసింది ఆయనే. ధనవంతులు చేయడం ఆయనకి ఇష్టం. అలాగే మిమ్మల్ని ఆశీర్వదించడం ఇష్టం. కాకపోతే ఆ ఆశీర్వాదం లోకంలో పోయి లోక సంబంధంగా మారి శాపంగా మారకూడదు అనేది దేవుని ప్రేమ. అందుకే ఉండి పోగొట్టుకోవడం కంటే లేక సంపాదించుకోవడం మేలు కదా. అందుకనే మన స్థితి ఒకవేళ కొరతగా కొంచెంగా ఉంటుందేమో మీరు పరీక్షించుకోవాలి. అలాంటి ఈ తరుణంలో సమస్త విధములైన జ్ఞానము మీకు బోధించి మీకు దేవుని రాజ్యాన్ని పరిచయం చేయాలని, మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్ళాలని ఈ తాపత్రయంలో ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతున్న సంగతులు మీరు చూస్తూనే ఉన్నారు. లాస్ట్ వీక్ అనుకుంటా కదా, ఈ ఎర్రని పెయ్యను బలించారు యెరూషలేములో అని చెప్పారు. చూసుంటారుగా, ఎంతమంది చూశారు? ఊరు నాయన వేల మీద లెక్క పెట్టచ్చు ఎంతమంది ఉన్నారు? మీరే చూసారా? మిగతా వాళ్ళు అసలు చూడలేదా? సరే, ఎర్రని పెయ్య బలిచ్చారని న్యూస్ ఛానల్స్లో అదే, సోషల్ మీడియాలో అదే, ఇక వాట్సాప్లో అయితే తెగ వైరల్ అయిపోయింది ఆ వీడియో. ఒక పెయ్యను బలిపేట మీద పెట్టి తగలబెట్టడం వైరల్ అయిపోయింది. తర్వాత 3వ మందిరం కడుతున్నారు. లాస్ట్ వీక్ కూడా చెప్పాను కదా, అంతకుముందు వారం ఒక సైన్ బోర్డు పెట్టారు, ఇదిగో 3వ మందిరానికి దారి అని పెట్టారు అని చెప్పాను, 3వ మందిరం అని. ఈ గందరగోళం కొంతమందికి, ఏంట్రా ఇది, ఎర్రని పెయ్యను బలిస్తే మనకేంది, 3వ మందిరం కడితే మనకేంది, అసలు మనకెందుకు ఈ గొడవ అంతా అని మీరు అనుకోవచ్చు. లేదు, గొడవ ఉంది. ఒక ముఖ్యమంత్రి సచివాలయంలో కూర్చొని నిర్ణయం తీసుకుంటున్నాడంటే అది గురిగా మనకే వస్తుంది కాదా? మొన్న పోయిన ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎవడికైతే కారు ఉందో వాడికి రేషన్ కార్డు పోయింది అన్నాడు. స్తోత్రం. పోయినా పోలేదా? ఆయన ఆడ నిర్ణయం తీసుకుంటే దెబ్బ ఎడబల్ల మనకి. ఈ ప్రపంచానికి నిర్ణయం భూమికి నడిబొడ్డం జరుగుతుంది. యెరూషలేము గడ్డ మీద ఇజ్రాయెల్ దేశంలో జరుగుతుంది నిర్ణయం. అది మనకు ఒక సూచన. రైతు ఎలాగో పొలంలో ఉండి నల్ల మబ్బు వచ్చినప్పుడు అరే వర్షం పడేటట్టు ఉందని గింజలు కప్పుకుంటాడో, ఈదురుగాలు వీస్తూ ఉన్నప్పుడు, ఎర్రగాలు లేచినప్పుడు జారిపోకుండా లేచిపోకుండా తాటాకులు పందిర్లు ఎలాగో గట్టిగా కట్టుకుంటారో, అట్లాగే యెరూషలేములో జరిగే ప్రతి కార్యము క్రైస్తవుడు అనబడుతున్న వాడికి ఒక సూచన. ఏంటా ఎర్రని పెయ్య, ఏంటా 3వ మందిరం, ఏంటా యుద్ధం, దానికి 2వ రాకడికి ఏంటి సంబంధం, అసలు సంఘం ఇవి ఎందుకు తెలుసుకోవాలి? కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా చెప్తా. ఎర్రని పెయ్య ఏంటి? ఎర్రని పెయ్య అంటే ఇజ్రాయేలీలకి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రంలో ఏమని రూల్ ఉందంటే, ఎవడైనా చచ్చిపోయిన శవాన్ని ముట్టుకున్నా పట్టుకున్నా ఆ ఇంటికి వెళ్ళిన 7 రోజులు అపవిత్రుడు. స్త్రీ అయినా పురుషుడైనా ఏనంటే జాగ్రత్తగా, ఇజ్రాయేల్లో ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి వారికి చనిపోయిన శవాన్ని ముట్టుకుంటే 7 రోజులు అపవిత్రం. దాన్ని మన ప్రాంతపు భాషలో అంటూ అంటారు. దాన్ని అర్థమవుతుందా? ఎన్ని రోజులు? 7 రోజులు. ఈ వ్యక్తి సమాజంలోకి రాకూడదు, సంఘంలోకి రాకూడదు, దేవాలయంలోకి రాకూడదు, కడగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి, నలుగురితో కలవకూడదు, గడ్డం పెరిగిన బయటికి రాకూడదు, జుట్టు పెరిగిన బయటికి రాకూడదు, ఏం జరిగినా రాకూడదు. ఇది ధర్మశాస్త్రం. అయ్యా మరి మాకు ఈ అపవిత్రత 7 రోజుల తర్వాత ఎట్లా పోవాలంటే, మత్స మడత డాగు కలంకము లేని, కాడి మోయని ఒక లేత ఎర్రని పెయ్య, ఎర్రని దూడను తీసుకొని వధించి బూడిద చేసి, ఆ బూడిదని శుద్ధ జలము అని ప్రత్యక్ష గుడారము మందిరములో ఉంటుంది శుద్ధ జలం. ఆ నీళ్ళలో ఆ బూడిదని కలిపి ఎవరైతే యాజకుడి దగ్గరికి వచ్చి ఆ నీటి చేత ప్రోక్షింపబడతారో వారు పవిత్రపరచబడతారు. ఇది ఎర్రని పెయ్యకున్న నిష్ఠ నియమం. ఇప్పుడు ఇలా పవిత్రపరచబడిన వాడు మరలా సమాజంలోకి వెళ్ళొచ్చు, పనికి, ఉద్యోగానికి, స్కూల్కి, వ్యాపారాలకి, దేనికైనా వెళ్ళొచ్చు, ఆలయంలోకి కూడా రావచ్చు ఆరాధించడానికి. మరి అంతవరకు గుడి లేదు, బడి లేదు, ఏమి లేదు, దూరంగా ఉండాల్సిందే. ఇది ధర్మశాస్త్ర నియమం. అందుకు ఇశ్రాయేలీయులకు ఎర్రని పెయ్యను దేవుడు నియమించాడు. ఇప్పుడు ఎర్రని పెయ్య పోయింది. ఎందుకు పోయింది? ఎర్రని పెయ్య దొరకలేదు, బలి జరగలేదు. ఎందుకు జరగలేదు? వాళ్ళకి గుడి లేదు. అర్థమవుతుంది మీకు? హల్లెలూయా. సరే, ఎర్రని పెయ్య అందుకు పాప పరిహారార్థమైన బలి ఎర్రని పెయ్య. అనయ్య మరి మన పరిస్థితి ఏందనయ్యా, మరి వాళ్ళని బాగానే ఉంది అంటారు. ఈరోజు మనకు కూడా
ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు మన జీవితాల్లో కూడా చాలామంది మనిషి చచ్చిపోతే 11 రోజులకి, 9 రోజులకి, 7 రోజులకి, 10 రోజులకి లెక్కలు పెట్టేస్తూ ఉంటారు. అవునా కాదా? పెళ్ళి మంగళవారం పెట్టుకోవాలా, సోమవారం పెట్టుకోవాలా, గురువారం పెట్టుకోవాలా, వాళ్ళని అడుగుతారు పోయి. అవునా కాదా? ఏం జరిగినా, పునాదేసిన, ఇల్లు కట్టినా, పూర్తయినా, బిడ్డ పుట్టినా, చచ్చినా, బతికినా, ఏం జరిగినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆలోచన అడుగుతారు. ఎందుకని? కీడు వస్తుందేమో, అపవిత్రత వస్తుందేమో, మంచేదో చెడుదో మనకు తెలియదు కాబట్టి. బై గాడ్స్ గ్రేస్ మన కొరకు బయలైన ఎర్రని పెయ్య మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పలు కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకని మాట చెప్పానంటే 3 సంవత్సరాల లోపే ఆ పెయ్యను బలించాలి. యేసయ్య 33.5 సంవత్సరాల లోపే బలైపోయాడు. 35 దాటితే యవన జీవితం మారిపోద్ది. 35 దాటితే యవన జీవితంలో నుంచి మధ్య జీవితంలోకి వచ్చేస్తాం. 35 కంగారు పడక, లైట్కి అట్టంటే రేపు అగ్నిగుండం ఉంది. హల్లెలూయా. సైతానుడికి ఆడకు రావాలో అర్థం కాలేదేమో. గట్టికి చప్పలు కొట్టండి, దేవునికి మహిమ కలుగును గాక. 35 దాటితే మారిపోయింది. అందుకని మన ప్రభు అయిన యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు మనకు బలి అయ్యాడు. ఆ ఎర్రని పెయ్యలో మచ్చ, మడత, డాగు, కలంకం ఏమీ ఉండకూడదు. మన ప్రభు అయిన యేసయ్య చెప్తాడు, ఈ లోకానికి చిటికేసి చెప్పాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అంటే ఆయన మచ్చ లేదు, లోపం లేదు ఆయనలో. ఇంకా ఆ ఎర్రని పెయ్య ఎర్రదే ఎందుకు ఎన్నుకున్నాడో, అలాగే యేసు ప్రభుకు సిలువ వేసేటప్పుడు ఆ ఎర్రని వస్త్రము తప్ప, ఆయనకు చుట్టిన ఎర్ర గుడ్డ తప్ప, రక్త వర్ణము గల వస్త్రము తప్ప ఆయన మీదకి వేరొక వస్త్రము లేదు. ఆ ఎర్రని పెయ్యను బూడిద చేయడానికి ఈ దేవదారు మ్రాను చేత కాల్చి బూడిద చేయాలి. అలాగే యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు దేవదారు మ్రానుకి సిలువ వేశారు. ఎర్రని పెయ్య బూడిదను పాలెం వెలుపట శుద్ధ జలములు కలపాలి. అలాగే మన ప్రభు అయిన యేసయ్య పాలెము వెలుపల ఆయన సిలువ వేయబడ్డాడు. ఎర్రని పెయ్య ఒక పవిత్రమైన యాజకుడు దాని బూడిదని తీసుకొని శుద్ధ జలములో కలిపినట్లుగా యేసయ్య శరీరాన్ని ఒక పవిత్రమైన నిష్కపటమైన అరిమతయ అని యోసేపు ఒకడు ఆయన శరీరమును తీసుకెళ్ళి భద్రము చేసినట్లుగా ఎర్రని పెయ్యకు మాదిరిగా మన ప్రభు అయిన యేసయ్య మన కొరకు చనిపోయాడు కనుక ఇక మనకు అపవిత్రత లేదు. సభలు కొట్టు, ఎప్పుడు పవిత్రులమే, అనుక్షణం ఆరాధికులమే. ప్రతిరోజు ఆలయంలోకి రావచ్చు, ప్రతిరోజు ఎక్కడ పడితే అక్కడ జరగవచ్చు, ఎట్లా అయినా ఉండొచ్చు. ఇంకా చాలామంది అడుగుతూ ఉంటారు, అన్నయ్య ఈ స్త్రీలు నెలసరి వస్తూ ఉంటుంది కదా, వాళ్ళకి డేట్ వస్తూ ఉంటుంది కదా, అలాంటి టైంలో బల్లరథం తీసుకోవచ్చా, మందిరానికి రావచ్చా? మొత్తం కొట్టేశాడు యేసయ్య, అనుక్షణం ఆయన పాద సన్నిధిలో బతికేయచ్చు, అసలు కలవరమే అక్కర్లేదు. ఇక మీకు ఏ డౌట్ వచ్చినా యేసు రక్తంలో మొత్తం సమాధి అయిపోయినాయి. ఇక మనకు స్వేచ్ఛ ప్రభువుని ఆరాధించడానికి. స్త్రీ అని, పురుషుడని, తక్కువని, ఎక్కువని, బలహీనతని, పాపమని, అంటని, ముంటని ఏమీ లేదు. అన్నిటికీ విడుదల వచ్చింది యేసు రక్తమే మాదిరి. ఆమేన్. కాబట్టి మీరు అసలు కంగారు పడక్కర్లా, సోమవారం పెట్టాలా, మంగళవారం పెట్టాలా, నువ్వు ఎప్పుడు పెడితే అప్పుడు అదే నీకు బ్రహ్మముహూర్తం. అంతే. దైవజనుడు నీ పరిధిలో అడుగుపెట్టి ప్రార్థన చేస్తారు, దేవుని బిడ్డలు అడుగుపెట్టి ప్రార్థన చేస్తారు, అదే మనకు ఆశీర్వాదం. అది ఎర్రని పెయ్య. ఆ ఎర్రని పెయ్యే ఇశ్రాయేలుని శుద్ధి చేసేది, పవిత్రపరిచేది. ఆ ఎర్రని పెయ్య కోసం ఎదుగుతూ ఉన్నారు. ఎందుకని ఎర్రని పెయ్య కావాలంటే, ఆ రోజు దేవాలయం కూల్చబడింది. ఇప్పుడు వాళ్ళ ఆలయం కట్టాలనుకో, ఎవరు పడితే వాళ్ళు ఆలయం కట్టకూడదు. అర్థమవుతుందా? దావీదు రాజు వెండి బంగారాలన్నీ సమకూర్చి, ప్రభా నేను ఆలయం కడతానంటే ఒక ప్రవక్త వచ్చి చెప్తాడు, నువ్వు దేవుని మందిరాన్ని కట్టడానికి వీల్లేదని. నేను ఎందుకు కట్టకూడదు అయ్యా మందిరం అంటే, నీ చేతులు అపవిత్రమైనవి, నీ కాళ్ళు అపవిత్రమైనవి, నీ మనసు అపవిత్రమైంది, నువ్వే ఒక అపవిత్రంలాగా ఉన్నావు, నీ చేతులతో నాకు మందిర నిర్మాణం వద్దు. అందుకని నీ నడుములో నుంచి ఒకడు వస్తాడు, వాని చేత నేను మందిరం కట్టిస్తానని ఆయనలో నుంచి వచ్చిన సొలొమోను రాజుతో మందిరం కట్టించాడు. మీకు ఈ సంగతి తెలుసు కదా. అయితే ఇప్పుడు ఆ మందిరం ఒకరోజు యేసు ప్రభు ఆ మార్గంలో వెళ్తూ దేవాలయం దగ్గరికి వస్తే పేతురు, యోహాను, యాకోబు, యోధా ఆయన పక్కన నిలబడి ఆయనకి మోటివేట్ చేసి, హలో ప్రభా ఏంటి అసలు ఈ ఆలయం చూసావా, అప్పుడు మేము కట్టామయ్యా, రాళ్ళయ్యా, అయ్యా, బంగారం అయ్యా, వెండయ్యా, ఇత్తడయ్యా, అసలు దీని గొప్ప అయ్యా, ఇక్కడ నుంచి మందిరం, ఇక్కడ నుంచి చెక్కలు వచ్చినాయి, ఇక్కడ నుంచి ద్వారబంధరాలు వచ్చి, ఇక్కడ నుంచి కిటికీలు వచ్చాయి, గొప్ప గొప్పగా చెప్తుంటే యేసుప్రభు ఒక మాట అన్నాడు, రాతి మీద రాయి నిలవదు, ఈ మందిరం కూలిపోద్ది అన్నాడు. జాగ్రత్తగా రండి అమ్మా, యేసుప్రభు మాట, రాతి మీద రాయి నిలవదు. దాని పునాది
50 అడుగులు తీశారు. ఎన్ని అడుగులు? 50 అడుగులు పునాది. మన మందిరానికి 12 అడుగులు తీసింది. 50 అడుగులు పునాది తీశారు. పడేస్తే పైన పడేస్తాడు, కిందట పడేస్తాడు. కానీ యేసయ్య ఏమన్నాడు? రాతి మీద రాయి నిలవదన్నాడు. అయిపోయింది. యేసు ప్రభు మాట చెప్పిన కొన్ని సంవత్సరాలకి, ఒక 50-60 సంవత్సరాలకి టైటస్ అనే ఒక చక్రవర్తి యెరూషలేము మీద యుద్ధానికి వచ్చి ఆ యుద్ధంలో యెరూషలేముని నాశనం చేసి మందిరాన్ని కూల్చాడు. ఆ మందిరం కూల్చేటప్పుడు ఆ మందిరపు రాళ్ల మధ్య బంగారము కరిగించి పోశారు. రాయి అంటుకోవడానికి బంగారము కరిగించి పోశారు. ఆ బంగారం తీసుకోవడానికి ఏనుగులకు ఒక్కొక్క రాయిని కట్టి పునాదిలో ఉన్న రాళ్లను సోద బయట వేసాడు. వేస్తున్నాము. యేసయ్య మాట అక్షరాలుగా నెరవేరింది ఆ సమయంలో. దేవునికి స్తోత్రం. మాట చెప్పాడంటే జరిగిపోద్ది. ఇది మొదటి శతాబ్దంలో జరిగింది. ఇప్పటికీ ఇది 21వ శతాబ్దం, అంతేనా? ఇది 21వ శతాబ్దం. ఇది జరిగింది మొదటి శతాబ్దంలో. 20 శతాబ్దాలు ఇజ్రాయేలీలకు మందిరం లేదు. ఎందుకు లేదు? ఆ రోజు తొక్కిన ఆ టైటస్ చక్రవర్తి నాశనం చేసినట్లుగా ఇజ్రాయెల్ దేశాన్ని, ఆ తర్వాత ఇంకొక రాజు, ఆ తర్వాత ఇంకొక రాజు, మొన్న మనం విన్న హిట్లర్ కొన్ని లక్షల మందిని హతపరిచి గందరగోళం చేసి యూదులు భూమి మీద లేకుండా చేసి, దీనికి కూడా కారణం లేకపోలేదు. యేసు ప్రభుకు సిలువ వేస్తా ఉంటే హేరోదు చెప్తానే ఉన్నాడు, అయ్యా ఈయన నీతిమంతుడు, ఈయనలో లోపం లేదు అంటే, లేదు సిలువ వేయండి అని. సరే, నా తప్పేం లేదని ఆయన చేయగడుకున్నప్పుడు వాళ్ళు అన్నారు, ఆయన ఒకవేళ నిరపరాధి అయితే ఆయన రక్త అపరాధం మా మీద మా పిల్లల మీద ఉండను గాక. మర్యాద బాగూడదా? అదే నోటితో వస్తారంటే. హేరోదు ఆ మాట చెప్పినప్పుడు, సిలువ వేస్తాను, నాకేం సంబంధం లేదు, నేను చేతులు కడుక్కుంటున్నాను, మీరు చెప్పారు కాబట్టి చేస్తున్నానని చెప్పినప్పుడు వెళ్ళిపోవచ్చుగా. పోత ఆత్రం తట్టుకోలేక ఆయన సిలువేయండి, ఆ అపరాధం మా మీద. మీకు తెలుసా, 5 లక్షల జతల చెప్పులు ఇప్పటికి కూడా దాచిపెట్టాడు. యూదుల చెప్పులు అంతమందిని చంపేశాడు. పెళ్ళిళ్ళు అప్పుడే కొత్తగా ఉంగరాలు మార్చుకున్న ఉంగరాలు, కొన్ని లక్షల ఉంగరాలు ఉన్నాయి, కాలి బూడిదైపోయి. యూదులు. దీనంతటి కారణం యేసయ్యను చంపిన దోషం వాళ్ళ మీద ఉంది. ఇట్లాగా వాళ్ళకి మందిరం లేదు. ఒకవేళ 1948లో మనకు స్వాతంత్రం వచ్చిన ఒక సంవత్సరానికి వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది, ఇక వాళ్ళ దేశం వచ్చేసింది, వాళ్ళకి ఇప్పుడు మందిరం కావాలి. ఇంకేడుంది మందిరం? యెరూషలేం మొత్తం యొర్దాను ఆక్రమించేసింది. యొర్దాన్ అనేది ఒక దేశం. హిజ్బుల్లా, హమాసు, యొర్దాను, గాజా, ఇవన్నీ దేశాలు వాళ్ళు ఆక్రమించేశారు. ఇప్పుడు వాళ్ళకి అసలు ఊరే లేదు. ఎట్టకొట్ట ఆల్లో ఈలో సాయం చేసి ఒక స్థలం ఇచ్చి పెట్టారు, కొన్ని సంవత్సరాలు స్ప్రెడ్ చేశారు. దేవుని మహా అద్భుతం ఏంటి తెలుసా? వాగ్దానం నెరవేర్పు. ఈరోజు చాలామంది రెండవ మందిరం ఎందుకు అంటున్నారు కదా, ఎర్రని పెయ్యి ఎందుకో మీకు అర్థమైంది. ఇప్పుడు రెండవ మందిరం ఎందుకో చెప్తున్నా. ఈ రెండవ మందిరం ఎందుకంటే మొదటి నుంచి వాళ్ళకి మందిరం లేదు, ఇప్పుడు మందిరం కట్టుకోవాలి. ఆ మందిరం కట్టాలంటే ఊరే లేదు. స్వాతంత్రం వచ్చింది, ఊరు దొరికింది. యెరూషలేం మాత్రం ఎవరి చేతుల్లోనే ఉంది. మొట్టమొదటిసారి ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు యెరూషలేముని ఇశ్రాయేల్ రాజధానిగా సంతకం పెట్టాడు. వాళ్ళ రాజధాని వాళ్ళకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. వాగ్దానం నెరవేరింది. కోల్పోయింది అనుకున్నది, లేదనుకున్నది వచ్చేసింది. వాగ్దానాలు నెరవేర్పు కలుగుతుంది. ప్రపంచం ఆశ్చర్యపోయింది. యెరూషలేముని ఇశ్రాయేల్ చేతికి ఇవ్వటం ఏంటి అసలు? అందరూ నోటి మీద ఏలేసుకున్నారు, భయపడిపోతున్నారు, గడగల్లాడిపోతున్నారు. ఇప్పుడు ఇజ్రాయేల్కు ఉన్న తక్షణ కర్తవ్యం ఏంటో తెలుసా? యెరూషలేములో ఉన్న 30 ఎకరాల స్థలంలో అల్ అక్సా మసీద్ ఒకటి ఉంది. ఆ మసీదును కూల్చి వీళ్ళు సొలొమోను కట్టిన మందిరం కట్టుకోవాలి, దేవాలయం కట్టుకోవాలి. దానికి 3వ దేవాలయం అని పేరు. ఎందుకని 3వ దేవాలయం అంటే, ఆ స్థలం ఇప్పుడు ఆ పర్వతము, కొండ అంటే మీరేదో పెద్ద పెద్ద కొండలు ఉంచుకోమాకండి. ఇప్పుడు హైదరాబాద్ వెళ్తాం, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, గాయత్రి హిల్స్, ప్రగతి హిల్స్, ఇట్లా హిల్స్ ఉంటాయి. అంటే కొండలాగా ఉంటుంది, అక్కడ కూడా ఇల్లులు ఉంటాయి. అది కూడా ఒక దెబ్బలాగా, ఒక ఎత్తు ప్రదేశంలాగా. అట్లాగే ఇప్పుడు ఆ మందిరం ఉన్న స్థలం కూడా ఒక పర్వతం, ఒక కొండ మీద ఉంది. ఏంటి ఆ కొండ? మోరియా కొండ. మన అబ్రహాముని దేవుడు పిలుస్తాడే, మొదట ఇస్సాకుని తీసుకొని బలి ఇవ్వమని. అబ్రహాం వెళ్ళి అక్కడ బలిచ్చి వచ్చాడు ఇస్సాకుని. ఆ స్థలాన్నే దావీదు డబ్బులిచ్చి కొంటాడు. వెండిచ్చి ఆ స్థలపు యజమానికి వెండిచ్చి ఆ స్థలాన్ని కొని అక్కడ మందిరం కట్టాలని సొలొమోను చేత మందిరం కట్టిస్తాడు. మొట్టమొదటి దేవాలయం అది. దేవునికి స్తోత్రం. ఆ దేవాలయం యొక్క విలువ మన దేశంలో 5 సంవత్సరానికి వచ్చే ఆదాయం, మన దేశంలో సంవత్సరానికి వచ్చే ఆదాయం కంటే ఆ దేవాలయం విలువ ఎక్కువ అంట.
అమెరికా కంటే ఎక్కువ అండి. ఈ ప్రపంచంలో ఎక్కువ అయ్యే కదా, చైనా, అమెరికా, రష్యా అయ్యే కదా. వాటికంటే దాని విలువ, ఒక దేవాలయం విలువ ఎక్కువ. అందుకే నా మనసు పరితపించేది ఏంటంటే, మనం గుడి కడితే అది మహిమకరంగా ఉండాలి దేవునికి. హల్లెలూయా. ఊరక నాలుగు తాటాకులు వేసుకొని ఆరాధన చేసుకునేటట్టు ఉండకూడదని నా తాపత్రయం. మరి డబ్బులు లేవు కదా అంటే, ఆయన ధనవంతుడు, ఆయన ఇస్తాడంతే. యేసునామములో నీకే బలం ఇస్తాడు, నువ్వే చేయగలవు, నీతో చేపిస్తాడు ఆయన. నాకు తెలుసు నా దేవుని కార్యాలు నేను ఎరుగొదును. అనుకున్న దానికంటే 5 నిమిషాలు ఆలస్యం అవ్వచ్చు, 5 రోజులు ఆలస్యం అవ్వచ్చు, కానీ కార్యం సఫలమై యేసునామములో. రాకడ ఆలస్యం అయితే నేనైతే ఆశపడుతాను, ప్రభు ఓపెనింగ్ చేసిన తర్వాత వస్తాం పైకి. జారిపోయిన ఎవరినట్టు లోపల కూర్చుంటారు పోయి, మా జాన్సన్ అన్న కట్టాడు రా, ఇది మాదిరా అని. జారిపోయిన ఎవరినంటే పోతారు. మేమైతే ఓపెనింగ్ చేసి వద్దాం అనుకుంటున్నాం. దేవుడు అలాగ చేయును గాక. కాబట్టి అంత విలువైన మందిరం మొదట కట్టాడు సొలొమోను కట్టిన 480 సంవత్సరాలకి, ఇంచుమించు 500 సంవత్సరాలలో. అర్థమవుతుందా మీకు? ఒకసారి గట్టిగా చెప్పండి. అబ్రహాము బలిచ్చిన స్థలము, పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై యెరూషలేముకి వెళ్ళి, యెరూషలేము నుంచి వచ్చిన తర్వాత అక్కడ దేవుడు సొలొమోను చేత ఒక మంచి ఆలయం కట్టించాడు. ఇక్కడ నేను ఉంటాను, ఇక్కడ మీరు రండి, మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు. అయితే నెబుకద్నెజరు వచ్చి ఆ దేవాలయాన్ని కూల్చేసి ఇశ్రాయేలు అందరిని చెరపట్టుకొని పోయాడు, బబులోనికి తీసుకెళ్ళాడు. బబులోన్ అంటే ఇరాక్. ఇప్పుడు ఇరాక్ అని పిలువబడుతున్న దేశం ఆ చుట్టుపక్కలే ఉంటుంది. దాని పేరు అప్పుడు బబులోన్. ఇరాక్ రాజు వచ్చి చెరపట్టుకొని తీసుకెళ్ళాడు. నెబుకద్నెజరు పడిపోయింది, పాడైపోయింది. ఆ చెరపట్టుకొని తీసుకొచ్చిన రాజు మనవడు, కొడుకు 3 తరాలు చచ్చిపోయిన తర్వాత 4వ తరంలో కూడా వచ్చాడు. అతని పేరు కోరేషు. ఆ రాజు ఏం చేశాడంటే, అసలు మీరు ఎవర్రా, ఎందుకు వచ్చారు ఇక్కడికంటే, అయ్యా మీ తాతలు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారయ్యా, మేము ఇక్కడే ఉండిపోయామయ్యా, మీరు అవకాశం ఇస్తే మందిరం కట్టుకుంటారని. వాళ్ళ మంచితనాన్ని బట్టి ఈయనకి వాళ్ళకి ఉన్నటువంటి అండర్స్టాండింగ్, సరే మీరు వెళ్ళి కట్టుకోండి, కావాలంటే నా ధననిధిలోంచి డబ్బు తీసుకెళ్ళమని చెప్పినప్పుడు, అప్పుడు జెరుబ్బాబెలు అనే వ్యక్తి పూనుకొని, ఎజ్రా, నెహెమ్యా ఇలాంటి వాళ్ళందరూ కలిసి మరలా మందిరాన్ని నిర్మించుకుంటారు. అది 2వ మందిరం. ఆ మందిరాన్నే యేసయ్యకు చూపించింది శిష్యులు. ఆ మందిరం గురించే పొగిడి కనపరిచింది. అయితే ముందు పడేసినాడు పైన పడేశాడు, వెనకాల పడేసినాడు పునాదులతో సహా లేపుకొని వెళ్ళిపోయాడు. పోత ఒక్క గోడ వదిలిపెట్టారు, ప్రహరీ గోడ. ఎందుకు వదిలేవరా అంటే, అది చూసి రోజు ఏడవాళ్ళ యూదులు. ఎందుకని? యేసుప్రభుకే సిలువేస్తారు వీళ్ళు, ఏడవాళ్ళు. అందుకే దానికి ఇప్పటికీ పేరు, యెరూషలేము వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసు ఆ గోడ, ఏడుపుల గోడ. దాని పేరేంటి? ఏడుపుల గోడ. అక్కడికి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు. ప్రేమగా రాసుకున్న ప్రేమ లేఖలు యేసయ్యకి అప్పచెబుతారు. అయ్యా ఇదిగో నా విన్నపం ఇది, నా అవసరం ఇది, ఆ గోడలో పెట్టేస్తారు. ఎందుకని? అప్పుడు యేసుప్రభు కోరుకున్న ఆ మందిర ప్రహరీ గోడ కదా, ఇక్కడ కూడా ఆయన కనుదృష్టి ఉంటుందని వాళ్ళ నమ్మకం, విశ్వాసం. ఆయన ఎక్కడైనా ఉంటాడు, గోడ దగ్గర ఉన్నాడు, ఇక్కడ కూడా ఉంటాడు. చప్పలు కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా ఉంటాడు. అయితే ఇప్పుడు అలాగా పడేసి పునాదులు సహా లేపేశారు. ఇప్పటికి 2000 సంవత్సరాలు అయింది అది లేపేసి. ఈ గ్యాప్లో ఏమైందంటే, యోర్దానులో ఉన్న రాజు ఆ మందిరం దగ్గర ఒక మసీద్ కట్టాడు. దాని పేరే అల్ అక్సా మసీద్, డోమ్ ఆఫ్ ది రాక్ అంటారు దాన్ని, అల్ అక్సా మసీద్. ఆ మందిరం కోసమే ఇప్పుడు పోరాటం. స్వాతంత్రం వచ్చింది, యెరూషలేము రాజధాని అయింది, కానీ ఆ మందిరాన్ని మాత్రం కదిలించలేకపోతున్నారు. శక్తి ఉంది, బలం ఉంది, యుద్ధ సామగ్రి ఉంది, యుద్ధ సైన్యం ఉంది, ప్రపంచ దేశాల పలుకుబడి ఉంది ఇజ్రాయెల్కి. మందిరాన్ని క్షణంలో కూల్చి ఒక్క రోజులో కట్టగల సామర్థ్యం, సత్తా ఉంది ఇజ్రాయెల్కి. కానీ ఎందుకు కదిలించలేదు తెలుసా? 70 దేశాలు, అరబ్ దేశాలు దాని చుట్టూ ఉన్నాయి, ఇజ్రాయెల్ దేశం చుట్టూ. మందిరం మీద చేయబడిందంటే ఇక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. తుక్కు రేగొదిలేట కొట్టేస్తారు ఇజ్రాయెల్ని. దాని ప్రభావం ఇజ్రాయెల్ మీదకి వస్తే మన మీదకి వస్తుంది, మన మీదకి వస్తే రష్యా మీదకి వస్తుంది, రష్యా మీదకి వస్తే అమెరికాకు వస్తుంది. ఇక మొత్తం అడిదిరిగిడి చినికి సాపై గాలి అని ప్రపంచం తగలబడుతుంది. అందుకని గ్లోబల్ థ్రెట్ అంటారు దాన్ని. ఏంటది? ప్రపంచానికి ముప్పు. ఆ మందిరాన్ని కదిలిస్తే గట్టిగా వెళ్ళి చెప్పు. యాడ్ నుంచి వచ్చావు నువ్వు? మళ్ళీ కూర్చో త్వరగా. ప్రపంచ ముప్పు. వాక్యం చెప్పేటప్పుడు లేయకూడదు, దప్పికైనా లేయకూడదు, ఆకలైన లేయకూడదు. స్తోత్రం. అసలు నీకు ఎట్లా ఇవ్వద్దు అయితే? నీకు అర్థమైతే లేయబుద్ది కాదు, నీకు అర్థం కాకపోతే ఎందుకు చదువుతున్నాడా, బఠానీలను తెచ్చుకుందాం, శనగపప్పులను తెచ్చుకుందాం అని ఎత్తికిరుకొని లేచిపోయి, నీకు అర్థం కాకనే లేచిపోయేది. లేవకూడదు, పిల్లల్ని కూడా లేపకూడదు.
మందంతా ఆ బ్యాచ్ అయితే మెట్లు, మనకు మెట్లు కరెక్ట్, డిస్టర్బ్ చేయకూడదు. గట్టిగా చెప్పండి. ఎక్కడ ఉన్నాం? గ్లోబల్ థ్రెడ్. నేను ముగించేస్తున్నా, ఒక 10 నిమిషాలు వాక్య పరిచయం ముగించేస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గ్లోబల్ థ్రెడ్, ప్రపంచానికి 30 ఆ మందిరం మీద చేయేస్తే. అందుకని వీళ్ళేమో ఎట్టగైన ఆ మసీదుని కూల్చేసి మందిరం కట్టాలని, వాళ్ళేమో దాన్ని టచ్ చేస్తే చాలని. ఇప్పుడు మొన్న హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వెళ్ళారు కదా, ఇది యాక్సిడెంటల్గా జరిగింది కాదండి, పక్కా ప్రణాళిక. ఇజ్రాయెల్ దేశం కావాలనే హమాస్ వాళ్ళ దేశానికి అనుమతించి, వాళ్ళేదో వీళ్ళని చంపేసినట్టుగా, నలుగురిని తీసుకెళ్ళినట్టుగా, దీనికి వీళ్ళ కోపం వచ్చి హమాస్ వాడు వచ్చి వీళ్ళని తీసుకెళ్తే గాజా నాశనం చేయటమైంది, హమాస్ వాళ్ళు వచ్చి వీళ్ళని తీసుకెళ్తే హిజ్బుల్లా మీద బాంబులు వేయటమైంది, ఇరాన్ తగలబెట్టడమైంది, యోర్దాన్ మీదకి వెళ్ళటమైంది. ఒక్కళ్ళు వచ్చి తీసుకెళ్తే ఇన్ని దేశాలు తగలబెడుతున్నారు ఇజ్రాయెల్. ఎందుకని? గిల్లి గిల్లి గిచ్చించుకోవడం అంటే ఇదే, గొడవ పెట్టుకోవడం అంటే అదే. అవకాశం ఇచ్చారు, లోపలికి వచ్చింది, గొడవ చేస్తారు. ఎందుకని? ఈ గొడవలో దీన్ని కూల్చేసి వాళ్ళ మందిరం కట్టాలని వాళ్ళ ప్లాన్. అయితే ఒక 3 సంవత్సరాల కిందట ఒక సైంటిస్ట్ ఏం చెప్పాడంటే, బాబు మీ పితరుడైన దావీదు ఆయన కుమారుడు కట్టిన మందిరపు నమూనా ఆ అల్ అక్సా మసీదుకి ఇటు పక్కన ఉంది, కొంచెం ఈ పక్కన ఉంది, అక్కడ మీరు కట్టుకోవచ్చు అన్నారు. అయితే వీళ్ళన్నీ పరీక్షలు చేసిన తర్వాత తేల్చిన ఫలితార్థం ఏంటంటే అక్కడ లేదు, అది మసీదు కిందే ఉంది. వీళ్ళు ఒప్పుకుంటారు, ఇంకా అసలే వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. 350 అడుగుల లోతులో ఉన్న ఈ యురేనియంని కనిపెట్టారు, ఇరాన్లో ఉన్న యురేనియంని కనిపెట్టారు. అంత టెక్నాలజీ ఇజ్రాయేల్ వెళ్ళి, వాళ్ళకి తెలీదా? మరి ఈ వార్త ఎందుకు వచ్చింది? వీళ్ళిద్దరికి గొడవ లేకుండా వీళ్ళ మసీదు వీళ్ళకి, వీళ్ళ గుడి వీళ్ళకి గట్టి చేస్తే ఎవరు బాధలు వాళ్ళు పడతారు, ప్రపంచం శాంతిగా ఉంటుందని ఆలోచన చేశారు. కానీ వీళ్ళు ఒప్పుకోవాలా, మాకు అది కావాల్సిందే. దాని ప్రతిఫలం ఏంటి? దాన్ని టచ్ చేస్తే ప్రపంచం నాశనం అవుద్ది. అందుకని ఏం చేయాలి? మెల్లిమెల్లిగా యుద్ధాలు రేపి, దేశాలను మొత్తాన్ని రేపి, ఏదో ఒక ర్యాకెట్, ఏదో ఒక బాంబు మసీదు మీద బడితడి చేసి అక్కడితో దాన్ని క్లియర్ చేసి వీళ్ళు మసీదు కట్టాలని. ఎందుకని ఇప్పటిదాకా లేని ఆవేశం, ఇప్పటిదాకా లేని యుద్ధం, ఇప్పటిదాకా లేని తొందర ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే, మందిరం కట్టాలంటే వాళ్ళకు కొన్ని కావాలి. ఏం కావాలి? మొట్టమొదట మందిరం కట్టాలంటే వాళ్ళు పవిత్రం అవ్వాలి. 2000 సంవత్సరాల నుంచి ధర్మశాస్త్రం లేని ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రము ద్వారా పవిత్రులు అవ్వాలి. పవిత్రులు అవ్వాలంటే ప్రధాన యాజకుడు కావాలి. ప్రధాన యాజకుడికి లేవీలు కావాలి. లేవీలకి ప్రధాన యాజకుడు వస్త్రాలు కావాలి. ఆ పాత్రలు, కళాయి పాత్రలు అంటారు వాటిని, బంగారు పాత్రలు, కత్తెరలు, గంటెలు, ఆ బలిపీఠపు సామాగ్రి, గోళము, దీపవృక్షము, యాజకుడు, ఇవన్నీ కావాలి. ఆ బూడిద 2000 సంవత్సరాల కిందట మందిరాన్ని పడేసినప్పుడు, కూల్చేసినప్పుడు టైటస్ చక్రవర్తి ఆ బూడిద కుండలు ఇజ్రాయేల్లో దాచిపెట్టారు. ఆ బూడిద కావాలి. అది లేకపోతే ఇప్పుడు మరలా ఆ బలిపీఠం, ఆ బలి ఇవ్వాలంటే వీళ్ళు ఆ బూడిదతో పవిత్రపరచుకోవాలి. ఆ బూడిద కుండ ఎక్కడుందో తెలియాలి. ఇప్పటిదాకా అవి ఎక్కడున్నా ఎవరికి తెలియదు. కానీ 2022లో మొత్తం బయటపడ్డాయి. హల్లెలూయా. ఆ యెరూషలేము గోడ పక్కనే ఆనాడు పారిపోతూ కొంతమంది యాజకులు ఆ బూడిద కుండలు ఒక పవిత్రమైన యాజకుని సమాధి యొద్ద గుంట తీసి పూడ్చి భద్రం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ బూడిద కుండలు దొరికాయి, కళాయి పాత్రలు దొరికాయి, ఈ దీపవృక్షం సిద్ధపాటైంది, సన్నిధి రొట్టెల బల్ల సిద్ధపాటైంది, ప్రధాన యాజకుడు దొరికాడు. నేను లాస్ట్ సండేగా అంతకుముందు నెల కూడా చెప్పా, ఇజ్రాయేల్లో ఒక యాజకుడు వచ్చాడు, వాడు ప్రపంచంలో భాషలని మాట్లాడుతున్నాడు, ధర్మశాస్త్రాన్ని నోట్లో పెట్టుకొని చెప్పేస్తున్నాడు అని చెప్పా. లేవీలు వచ్చారు, వెతికి పట్టుకున్నారు. ప్రపంచంలో ఉన్న లేవీల్ని పట్టుకొని నువ్వు లేవీడి అని ఊరకైలా దండైలా డిఎన్ఏ టెస్ట్ చేశారు. లేవీడా కాదా? డిఎన్ఏ టెస్ట్ చేసి లేవీడిని నిర్ధారణ అయిన తర్వాత మొత్తం ఓకే చేశారు. లేవీలు ఉన్నారు, ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఆ బూడిద కొండ దొరికింది, అన్ని పాత్రలు సిద్ధమైనవి, బలిపీఠం తయారైంది, దీపవృక్షం తయారైంది. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిందేంటి? ఇంకా మందిరం కావాలి. ఇప్పుడు ఆ మందిరాన్ని చేయాలంటే ఎర్రని పెయ్య కూడా 2021లో 2022లో పట్టుకొచ్చారు. అది కూడా అమెరికాలో దొరికింది వాళ్ళకి. 5 దొరికాయి. 5లో 2 లోపం ఉన్నాయి, 2 పోయినాయి. ఈ 3లో నిన్న బలిచ్చిన దానికి 2 వెంట్రుకలు నల్లగైనాయి అంట. 2 వెంట్రుకలు నల్లగైనాయి. ఒక్క వెంట్రుక కూడా లోపం ఉండకూడదంట ఎర్రని పెయ్యకి. ఆ 2 వెంట్రుకలు నల్లగైనందుకు దానికి ఇక ఉంచటం అనవసరమని ట్రయల్ అంటే ప్రాక్టీస్. ఇదిగో మనం ఎలా బలి ఇవ్వాలి,
ఎక్కడ బలి ఇవ్వాలని యేసయ్య రూపాంతరం చెందిన పర్వతం మీదకి వెళ్ళి ఆ స్థలానికి వెళ్ళి అక్కడ బలిచ్చారు. అది ఆ వీడియో సర్కిల్ అవ్వడానికి కారణం, ఎర్రని పెయ్య బలి ఇవ్వడానికి కారణం ఆ ట్రయల్. ఇంకా ఇవ్వలా. ఒకవేళ వాళ్ళు ఎర్రని పెయ్యను ఒరిజినల్గా బలిస్తే ఖచ్చితంగా మందిరంలోకి వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళు ఇంకా మందిరంలోకి వెళ్ళాలి. లేకపోతే ఇంకా ఆ ఎర్రని పెయ్య కూడా కోల్పోతే ఇంకేం చేస్తున్న తర్వాత ఇంకేం చేయరు. కాబట్టి దేశమైంది, రాజధాని వచ్చింది, రావాల్సిన ఆలయం ఒకటే. ఈ ఆలయ నిర్మాణానికి కూడా కావాల్సిన పవిత్రమైన బూడిద, ఎర్రని పెయ్య, యాజకుడు, ప్రధాన యాజకుడు, లేవీలు, పాత్రలు అన్నీ దొరికాయి. ఇప్పుడు వాళ్ళు సిద్ధపాటు కలిగి ఉన్నారు మందిరం కట్టడానికి. మందిరం కడితే మనకేంటి నొప్పి? మనకేం లాభం? మనకు వచ్చే నష్టం ఏంది, లాభం ఏంది? వాళ్ళు తనుకొని చేస్తారు, మనకెందుకని. యేసయ్య అంటారు, మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనము 21వ వచనాన్ని చదవండి. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతట ప్రకటించబడును. అటు తర్వాత అంతం వచ్చును. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. అయ్యో ఆ దినములలో గర్భిణీ స్త్రీలకు పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పాలిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకూడదని ప్రార్థన చేయండి. లోక ఆరంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు. ఇక ఎప్పటికీ అలాంటి శ్రమ రాదు. ఏంటయ్యా వాళ్ళు మందిరం కడితే మన బాధ అంటే, యేసయ్య చెప్తారు, లోకమంతా సువార్త మారు మ్రోగిపోద్ది, యేసు దేవుడు నమ్మండి అని. వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తారు, గాయపరిచే వాళ్ళు గాయపరుస్తారు, నిందించే వాళ్ళు నిందిస్తారు, అపహాసం చేసే వాళ్ళు అపహాసం చేస్తారు. ఇందాక చెప్పానే, ఎవరు చూశారు, నువ్వు పోయి వచ్చావా, నువ్వు చూసి వచ్చావా? నేను చూడలేదులే, నీకే తెలుసు మొత్తం. అసలు ఇంకేం లేదు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, అదే బతుకు. బతకటం అంటే, మనిషి బతకటం అంటే తిన్నామా, తాగామా, పడుకున్నామా, తెల్లారిపోయిందా, ఇదే జీవితం. ఆ బతుకు కోసం ఇంత తాపత్రయం అవసరమా? లాజరు కూడా బతికిండు ధనవంతుడి ఇంటి ముందు, బతకలా? లాజర్కి, ధనవంతుడికి ఎంత ఆయుష్కాలమో లాజరు కూడా అంత ఆయుష్కాలం. ఇంకా చెప్పాలంటే లాజరే బ్రహ్మాండంగా బతికిండు. ధనవంతుడికి టెన్షను, ఐటీ రైడ్స్ జరుగుతాయేమో, ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో, బయటికి వెళ్ళాలి, యాక్సిడెంట్ అవుదేమో, కరెంటు బిల్ రాదేమో, ఇన్వర్టర్ పనిచేయదేమో, ఫ్యాన్ తిరగదేమో, ఏసీ చెడిపోద్దేమో, వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, అప్పు వస్తుందో రాదా, స్థలం ఉంటుందో పోతుంది, ఈ గందరగోళం. లాజర్కి బిందాస్, ఓ మొద్ద తింటాడు, బయట వేస్తాడు, మనం తింటాం, అయిపోయింది లాజర్ జీవితం. ప్రశాంతంగా బతికాడు. లాజర్లా కూడా బతకచ్చు అంత దానికే అయితే. చాలామంది అనుకుంటున్నారు, కానీ దేవుడు చెప్తున్నాడు, లోకమంతా నా సువార్త ప్రకటన చేసిన తర్వాత ఇదిగో అప్పుడు హేయమైనది దానియేలు, అప్పుడు అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోయి ఉంటుంది. అయితే అంతవరకు మీరు సహించండి. అమ్మ ఒకసారి మీ తలలు పైకెత్తండి. నేను ఆ మాట చదవను, కానీ మీరే చెప్పండి. ఇంతకు ముందున్న కాలానికి ఒక 10 సంవత్సరాల ముందుకెళ్దాం. ఈ కాలానికి తేడా లేదా? కన్న తండ్రి కోసం పిల్లలు పీకలు కోసేసుకుంటారు. తల్లిదండ్రులు అంటే అంత ప్రేమ. ఇప్పుడు పిల్లలే పీకలు కోసేస్తున్నారు. నిన్న జీడిమెట్లో గోయిలా తల్లిని కోసిన ఆడపిల్ల 16 ఏళ్ళో 17 ఏళ్ళో. తండ్రి అంటే, తల్లి అంటే, వాళ్ళ మాటలంటే గౌరవం లేని తరం. భార్య అంటే, భర్త అంటే, పిల్లలంటే అబ్బే. ఇంతకుముందు పెద్దోళ్ళని వ్యతిరేకించిన భార్య భర్త ఒకలాగుండేది. వాళ్ళ బంధాన్ని అసలు ఎవరు ఎడదీయలేరు, అట్టుండేది. ఏం మందులు పెట్టావంటే వాడికే అనుకునేది. వాళ్ళ ప్రేమను, ఆ బాండింగ్ చూసి. అలాంటి కాలంలోంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? పురుగుల మందు పోసి బాటిల్ 50 రేంజ్కి వెళ్ళారు. సెల్ఫీ దిగుదామని నెట్టేసిందట నదిలోకి. దరిద్రం పోయింది. వాడు మహానుభావుడు ఈదుకుంటూ వచ్చాడు, మళ్ళీ ఇంకేం చేద్దామని
చచ్చినోడు చావక పాపం అనిపించింది నాకు ఆ వీడియో చూసినప్పుడు. అలాంటి రోజులు అనేకుల ప్రేమ చల్లారును, ప్రేమ లేదు. ఇంకా చెప్పాలంటే వాక్యాన్ని ప్రకటించే సేవకులకే ప్రేమ కరువు అయిపోయింది. దేవుడి స్థానం కదా, సంఘాన్ని ప్రేమించాలి సేవకులకే లేదు ప్రేమ. విశ్వాసులకి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ దొరుకుతుంది ఆదరణ? ఆదరించే వాళ్ళక దేవాలయంలోకి వస్తే సేవకుడు కూడా ఏమి ఇస్తాడా, ఏం పెడతాడా, ఎందుకు పనికిరాడా, పో సేవకులు కూడా తయారైపోయారు. ఇంక ప్రేమ ఎక్కడుంది? అందుకే యేసయ్య అంటాడు, ప్రేమ చల్లారిపోద్ది, కంగారు పడమాక, ప్రేమ ఉండదు. ఇక ఎక్కడో అరుదుగా దొరికింది, చల్లారిపోద్ది. అయినా అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షణ పొందుతాడు అని చెప్పుకుంటా వచ్చి చెప్తాడు. ఇదిగో దానియేలు ప్రవక్త చెప్పినట్లుగా పరిశుద్ధ స్థలంలో నాశనకరమైన హేయ వస్తువు నిలబెడతాడు. అప్పుడు వచ్చే శ్రమ లోక ఆరంభము నుంచి ఇంతవరకు కలగలేదు అంటాడు. మరి హిట్లర్ యూదుల్ని చంపిన శ్రమ మీకు గుర్తుందా? కరోనా వచ్చినప్పుడు అన్నం లేక నీళ్లు లేక ఆకలి కేకలకు చచ్చిపోయిన చావులు మీకు గుర్తున్నాయా? భయంకరమైన పరిస్థితులు మనిషి జీవితంలోకి వచ్చినప్పుడు ఆ మరణం ఎలా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో మీకు గుర్తుందా? కానీ వాటన్నిటికీ మించి ఇంతవరకు అలాంటి శ్రమ రాలేదంట. అలాంటి రోజులు రాబోతున్నాయి. దానియేలు కూడా ఆ మాట చెప్తాడు. ఇంకా తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి త్వరగా. రెండవ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు తన్ను తాను హెచ్చించుకొనుచు చాలండి, విన్నారా? ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో, ఇంకా దానినంతటిని ఎదిరిస్తాడంట వాడు. హలో, దేవుని ఎదిరిస్తాడంట, ఆరాధనను ఎదిరిస్తాడంట, భక్తిని ఎదిరిస్తాడంట. వాడు పోయి ఆలయంలో కూర్చుంటాడంట. ఏం చేయడానికి? ఇంకా మనల్ని మోసపరచడానికి. అందుకు దేవుడు అంటాడు, ఎవడు మిమ్మును మోసపరచనీయకండి. వాడు వస్తాడు ఆలయంలో కూర్చొని నేనే దేవుణ్ణి అంటాడు, మీరు మోసపోకండి. ఇప్పుడు వాడు రావాలంటే, ఆలయంలో కూర్చోవాలంటే వాడికి ఆలయం కావాలిగా. ఏ ఆలయంలో కూర్చుంటాడు వాడు? హలో, కొంతమంది అంటున్నారు వాళ్ళు మందిరం కట్టుకుంటే మనకెందుకు, వాళ్ళు సావాలు చేస్తారు, మన సావు మనం చేద్దామని. వాళ్ళు మందిరం కడితేనే విషయం, ఇక్కడ పొగలు ఎక్కడ వస్తాయి, అక్కడ మందిరం కడితే ఇక్కడ పొగ వస్తుంది. వాడు ఆ మందిరం కట్టడం ఆలస్యం, వాడు వస్తాడు ఆలయంలో కూర్చుంటాడు. ఆలయంలో కూర్చొని నేనే దేవుణ్ణి అంటాడు, నన్ను ఆరాధించండి అంటాడు. ఇజ్రాయేలు నమ్ముతారు, అబ్బా నువ్వేనయ్యా అని. ఎందుకు నమ్ముతారు తెలుసా? ఈ ఆలయం కట్టే ఈ క్రమంలో ఇజ్రాయేలీలకు మొత్తం శత్రువులు అయిపోతారు, అన్ని దేశాలు యుద్ధాలు ఎక్కువైపోతాయి. అప్పుడు తెల్లగుర్రం మీద వచ్చేవాడు వచ్చి శాంతి 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 శాంతి, మీరు గొడవ పడమాకంటారా, నేను ఒప్పందం చేస్తానని ఆ అల్ అక్సా మసీదుని, నా అంచనా, నా ఆలోచన చెప్తున్నా, వాడు పడగొట్టి దేవాలయం నిర్మించి ఒప్పందం చేస్తాడు. ముస్లిమ్స్కి సగం, యూదులకి సగం. ఇదిగో మీరు 7 ఏళ్ళు, మీరు 7 ఏళ్ళు అని చెప్తాడు, లేదా 3.5 ఏళ్ళు మీరు, 3.5 ఏళ్ళు మీరు అని చెప్తాడు. ఒప్పందం చేస్తాడు, సమాధాన ఒప్పందం చేస్తాడు, ఒప్పుకుంటారు. 3.5 ఏళ్ళకే యూదులకు అర్థమైపోయింది, వీడు మన పక్షాన్ని వచ్చినవాడు కాదు, మన మెస్సయ్య కాదు, మనల్ని కాపాడేవాడు కాదు, వీడు మన శత్రువు అని వాళ్ళకి అర్థమైపోయింది. ఎప్పుడైతే వాడు అక్కడ కూర్చుంటాడో ప్రపంచానికి పాస్ చేస్తాడు, ఇక నేనే దేవుని, అన్ని ఆలయాలు క్లోజ్ చేయండి, మూసేయండి, పడగొట్టేయండి, ఇక నన్నే ఆరాధించండి అని కూర్చోబెడతాడు. ప్రతి ఇంటికి మీడియా వచ్చేస్తుంది. ఇప్పటికే టీవీలు చూసారా మీరు? టీవీలు చూసారా? టీవీ కెమెరా వస్తుందా రావట్లేదా? వస్తుందా రావట్లేదా? ఎందుకు అనుకున్నావు? సండే కరెక్ట్గా టయానికి ఇప్పుడు వచ్చినట్టుగా ఊపుకుంటూ వస్తే కుదరదా? ఎన్ని గంటలకు ఆరాధన? 10 గంటలకి, 9 గంటల 55 నిమిషాలు. ఎన్ని గంటలకు వస్తున్నావు అన్నా? రుద్దు ఎర్రగా వస్తే నేను ఈ వీడియో షూటింగ్ తెస్తాడా? ఉత్సాహంగా ఉత్సవానికి దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. ఉత్సాహంగా ఇవ్వాలి, ఉత్సాహంగా రావాలి.
దాన్ని ఏమంటారు, తాపత్రయపడాలి, ఆత్రపడాలి దేవుని మందిరం రావడానికి. ఎందుకు వస్తారో అర్థం కాదు. సచ్చినోడు ఇంటికి పోయినాడు, పోతాడు, సచ్చిండా, ఎక్కడ చచ్చాడు, ఎప్పుడు చచ్చాడు, అయ్యయ్యో పాపం, అట్టన పోయేది. జీవం గల దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఎట్లా రావాలి? దావీదు అంటాడు, జనులు దేవుని ఆలయముకు వెళుదామని చెప్పినప్పుడు నా అంతరంగం పొంగిపోయింది అంటాడు. పొంగిపోయింది అంటాడు. ఉత్సాహంగా రావాలి దేవుని మందిరానికి. మొదటి ప్రార్థన నుంచి చివరి ప్రార్థన వరకు నీ మోకాలు, నీ శరీరం దేవునికి అర్పితమైపోవాలి. ప్రాణాత్మ శరీరాలు దేవుని వశమైపోవాలి ఆ 3 గంటలు. అమాయకంగా 12:30 వస్తే ఆ భగవంతుడు నీ మీద దృష్టి పెట్టి నిన్ను ఆశీర్వదించే, అబ్బా ఇది చాలా మోసం అమ్మా. ఆశీర్వాదం రావటం కష్టం. ఆయన నువ్వు ఎట్టొచ్చినావో ఆయన కూడా అట్టే వస్తాడు. ఈ ఆరాధనకి నువ్వు ఎట్లొచ్చావో ఆయన కూడా అట్టే వస్తాడు. ఆయన వచ్చేసరికి ఆరాధన అయిపోద్ది. అర్థమైందా మీకు? ఆరాధన అయిపోద్ది, ఏముంటుంది ఇంకా, ఏముండదు. అందుకే దేవుని ఆలయానికి వచ్చేటప్పుడు ఆసక్తికి రావాలి. బడికి పనికి అట్లాగే వెళ్తే ఊరుకుంటారా? మరి ఆయన మౌనంగా ఉన్నాడనా? ఆయన పక్షాన్ని పినిహాసులు ఉంటారు, మరి అప్పుడప్పుడు మాట్లాడతారు. హల్లెలూయా. వచ్చినాక మళ్ళీ సెల్ పట్టుకొని బయటికి పోయినావు అంటే ఇంక నిన్ను మస్తాను కొట్టుకెళ్ళి భయం లేదని నీకు అర్థం. దేవుని ఆలయంలో నుంచి వెళ్ళకూడదు అసలు. నిన్న పాస్టర్ గారు ఒక కోటంలో నిన్న వచ్చిన ఆయన సామాన్యుడు కాదు. ఆయన ఎట్లాంటి వాడు అంటే చెప్తున్నా, ఒక కోటంలో ఇట్లా కూర్చున్నాడు, పాస్పోర్ట్లు వేసుకుని కూర్చుని. ఎంతసేపు కూర్చుంటారు? ఓపుకున్న కాడు కూర్చున్నాడు. గంట అయింది. మడత పెట్టాడు కాలెట్. మీరు పెడతారు కదా, ఏం కదలే పెట్టాడు. ఒకసారి మళ్ళీ ఈ పక్క నుంచి తీసి మళ్ళీ ఈ పక్కగా పెట్టాడు. రెండోసారి చూశాడు. మూడోసారి యో యాంది శివతాండం ఆడుతున్నావు, 10 నిమిషాలు చక్కగా కూర్చోలేకపోతున్నావు. ఇప్పుడు అక్కడే నీకు గుర్తుందా, మన పాత చర్చిలో పావనొక్కల ఇంట్లో మన తెల్లయ్య అన్న అప్పుడే కొత్త అంకులు భాస్కర్ గారు అనకర్లపడి డప్పు కొట్టి నీకెందుకు దుమ్ముగా కూర్చోబెట్టాడు, వాక్యం చదువుతాడు. అప్పుడు కొత్త కదా, సబ్జెక్ట్ అర్థం కావట్లే, కొద్దిగా ఎక్కట్లా జనాలకి. ఏం చేస్తావు? ఆయన అర్థం కాక అన్నాడు వాక్యంలోనే. అది ఆయనకి వినపడిందా? రాత్రిని తాడిపోయా, వాక్యం వదిలేసి రాత్రిని తాడిపోయావు. అంత తినొచ్చావా? మందిరం అంటే భయం లేదా? వాక్యం అంటే లెక్కలేదా? ఎందుకు నీకు ఆవులేంతలో భయం లేకుండా కూర్చున్నావు? నేను అనుకోమయ్యని రాకరా గెట్టగట్ట పట్టుకొచ్చుకున్నా, రాయ్యా కొడుదురాయ్యా. నిజంగా నేను ఆయన ప్రేమతో తెచ్చుకున్నా కాబట్టి ఆయన అది కొడతా అలవాటు అయిపోయి వాక్యం విని, అబ్బా ఇదిరా వాక్యం దేవుడని బాప్తిసం తీసుకుని బ్రహ్మాండంగా మందిరంలో ఉన్నాడు, భక్తి చేస్తున్నాడు. తెల్లయ్య హల్లెలూయా చెప్పు, భాస్కర్రావు గారు చెప్పు, హల్లెలూయా చెప్పు, గట్టిగా చెప్పవా. నేను ఇంత ఉద్యోగం చదివితే మిస్ అయ్యి ఆడ కూర్చుని, లేకపోతే ముందు వచ్చి కూర్చునేవాడు. ఎట్టకొట్టి జాగ్రత్తగా పట్టుకొస్తే ఈయన వచ్చి తిడుతున్నాడు, ఈయన రాడేమో నేను భయపడ్డా. అట్టంటోడు ఆయన ఏమంటాడు, ఖచ్చితంగా ఉండాలంటాడు. మన టైం మనకు ఖచ్చితంగా ఉండాలి. గేడు దాటినాక ఇంకా నీ ఆశమేగా, నీ ఆటేగా. ఎక్కడున్నప్పుడైనా ఆయన ఆట ఆడదామంటాడు ఆయన. అట్లా సమయానికి దేవుని మందిరానికి రావడం, దేవుని సంధికి రావడం మనం అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఆ రోజు ఆ మీడియా ఆ టీవీకి ఉన్నటువంటి కెమెరా ఆన్ చేస్తాడు. నీ ఇంట్లో రేషన్ కార్డులు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు ఇచ్చినట్టుగా ఆధార్ కార్డులు ఇచ్చినట్టుగా ఇస్తారు. ఇంకా చెప్పాలంటే, పచ్చిగా చెప్పాలంటే, గేదెలకి, పొట్టేళ్ళకి, ఆవులకి చెవుకి అది తగిలిస్తారే బ్యాంకోడు. కమ్మ నువ్వు పెట్టుకునేది ట్యాగ్ 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 కొంచెం ఇంగ్లీష్లో చెప్తానమ్మా. ట్యాగులు వేస్తారు. ఇది పలాని బ్యాంక్, ఇది పలాని లోన్ది, లేదా పలాని పర్సన్ అని ట్యాగ్ వేస్తాడు. అట్లాగా మనిషికి ట్యాగులు వేస్తారు. ఆ ట్యాగు పేరే 666 అనే ముద్ర. అందరికీ వేస్తాడు. బ్రహ్మయ్య అన్నట్టు మా ఊరొస్తే మేము ఒప్పుకోం, ఏం కాదు, బస్ స్టాండ్లో నిలబెట్టి అందరికీ వేస్తాడు. అసలు విషయం తెలుసా? వాడు వేసేదాకా నువ్వు ఆగవు. ఎంతసేపు వేసేది లైన్లో నిలబడిందని నువ్వే తగాదా పెట్టుకుని వేయించుకుంటావు. ఎందుకని? ఆ ముద్ర లేకపోతే కరెంట్ రాదు, ఆ ముద్ర లేకపోతే పెట్రోల్ కొట్టరు, ఆ ముద్ర లేకపోతే రేషన్ ఇవ్వరు, ఆ ముద్ర లేకపోతే తలనొప్పి ట్యాబ్లెట్ కూడా ఇవ్వడు నీకు. డబ్బులు ఉండవు. ఇంకా అన్ని ముద్రలు ఇంకే. ముద్ర ఉందా? అన్నీ 4 తలనొప్పి ట్యాబ్లెట్లు. 4 ఎందుకో? మా ఇంట్లో 4 ఉన్నాం, నీకు ఒక్కడికి అయితే ఎవరికి కావాలంటే వాళ్ళే రావాలంటాడు. అసలు ఆ సిస్టమ్ మామూలుగా ఉండదు. మొత్తం టైట్ అయిపోయింది. సిస్టమ్ అంతా టైట్ అయిపోయింది. డబ్బులేమి ఉండవు, అంత ముద్రతోనే లింక్ అయిపోయింది. ఇప్పుడు మేము బయటికి వెళ్తే డబ్బులు ఇస్తున్నామా? కార్డు
అటు పెడితే చాలు, పెట్రోల్ కొడుతుండో, కిరాణా కొట్లు ఇస్తుండో, తిండి కాడి పోయిన కార్డు అటు పెడితే అయిపోతుంది. అంతే, ఆ ముద్ర అటు పెట్టేస్తే అయిపోయింది. అలాంటి రోజులు తొందరలో ఉన్నాయి. ఇప్పుడు అది గుర్తుగానే నీకు ఇప్పుడు ఈ వైఫై కార్డ్స్, ఏటీఎం కార్డ్స్, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఇవన్నీ ముందు గుర్తుగా వివేచించాలని వచ్చినాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఆలయంలో కూడా వస్తాడో ప్రపంచానికి మొత్తం స్ప్రెడ్ చేసేస్తాడు, కూర్చుంటాడు, ఇంకా ఆలయంలో కూర్చుంటాడు. అప్పుడు ఒకవేళ నువ్వు ఎత్తబడకపోతే ఆ క్షణం, వాడు ఆలయంలోకి వచ్చిన క్షణం సంఘం ఎత్తబడిపోయింది. సంఘం భూమి మీద ఉండదు. వాడు ఆలయంలోకి వచ్చాడంటే సంఘం వెళ్ళిపోద్ది. మందిరం ఎన్ని రోజులు కడతారు? పునాదేసి సంవత్సరం కట్టరు. ఎన్ని రోజులు కడతారు? 3 రోజులు. నిన్న ఒక కంపెనీ పేరు చెప్పానే, దాని పేరు ఏదో పేరు ఉంది, ఆ కంపెనీ పేరు. వాళ్ళు 8 గంటల్లో కట్టేస్తామన్నారంట మందిరాన్ని. 8 అవర్స్లో మందిర నిర్మాణం పూర్తి చేస్తామన్నారంట ఒక కంపెనీ వాళ్ళు. కట్టేస్తాడు, స్పాట్లో జరిగిపోద్ది. రాకడ ఎంతసేపు జరిగిద్ది? రెప్పపాటులో వెళ్ళిపోతాం. ఈ క్షణం, ఈ రోజు ప్రభు వస్తే ఎత్తబడే సత్తా మనకుందా? నిశ్చయంగా నేను వెళ్ళిపోతాను అన్నోళ్ళు అల్లేలు చెప్పండి. చాలా అరుదుగా చెప్పారు. వాస్తవమా కదా? మీకు తెలుస్తుందిగా, లోపం ఉందని తెలుస్తుంది. ఎందుకు దిద్దుకోరు? ఎందుకు సరి చేసుకోరు? కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఒకవేళ దేవుడు పొరపాటున కనికరించి ఇంక రాలే బిడ్డ నేను పిలిస్తే, భూమి మీద ఖచ్చితంగా 2 అనుభవాలు నువ్వు జయించి ఉండాలి. శత్రుశేషం ఉండకూడదు, రుణశేషం ఉండకూడదు. రుణం అంటే అప్పు ఉండకూడదు. ఎందుకంటే నీకు అప్పు ఇచ్చిన నరకంలో ఉంటాడు. వాడు కేకేస్తాడు, తండ్రి అయిన అబ్రహామా, అయ్యా నీ పక్కన కూర్చున్నాడు నాకు ₹1,00,000 అప్పు చేసి వచ్చిండు అయ్యా. న్యాయం చేయాలి కదా మరి ప్రభు. పోరా మావోని పట్టుకొని అన్యాయస్తుడా అంటాడు వాడు. అక్కడి నుంచి న్యాయం చేయాలి. నీ భక్తిలో 1,00,000 తీసి వాడికి ఇస్తే మిగిలిన దాంట్లో కూడా నువ్వు ఉండగలిగితే ధన్యుడివే. ఒకవేళ తగ్గిందనుకో, ఉదరికే మార్ ఉదర్ రాజాత, ఇద్దరికే మార్ ఉదర్ చేత, పోయి అక్కడ పడిపోతాం. ఇది సరదాగా ఉంటుంది కానీ అసలు భయంకరంగా ఉంటుందండి. అది ఆ భయంకరమైన నరకాన్ని తప్పించుకోలేము, అసలు భరించలేం. శత్రుశేషం ఉండకూడదు. శత్రుశేషం అంటే అందుకే ప్రతి బల్లారాధనకి అమ్మ క్షమాపణ చెప్పుకోండి, వందనాలు చెప్పుకోండి, ప్రేమ ముద్దు పెట్టుకోండి, పలకరించుకోండి అని చెప్పేది ఎందుకని? ఆచారమై అలవాటే కాదు. రేపు ఒకవేళ పొరపాటున నీకు శత్రువుగా ఉన్నవాడు ఎవడైనా నరకంలో పోయాడు అనుకో, వాడు అంటాడు వాడికి సమాధానమే లేదు భూమి మీద, నువ్వు ఎట్ట చేసుకున్నావు పరలోకంలో అంటాడు. నేరారోపణ చేస్తాడు, దొరికిపోతాం. అందుకని మనకు భూమి మీద శత్రువులు అందరూ తొలగిపోదురు కాక. అందుకే శక్యమైతే అందరితో, వాక్యాలు మీరు అప్పుడు చదవాలి, సఖ్యమైతే అందరితో సమాధానంగా ఉండండి, అప్పు చేయొద్దు, అడుక్కొనైందేనండి. మీకు అద్దె కూడా లేదా? నేనున్నా, నా కాడికి రా, ఉన్నదేది ఇద్దరం నిన్ను చెరుగు ముద్ద. అప్పులై తెప్పలు పడి రాజ్యానికి దూరం కావద్దు. మరి నీ అప్పు సంగతి ఏంది పాస్టర్ గారు అంటే, నాకు నమ్మకం ఉంది దేవుడు వేస్తున్నాములో మందిరం అయిపోయేలా తీర్చేయను కాక. నేను తీర్చాలంటే ఎప్పుడు తీర్చేసేది, కానీ ఏం చేస్తావు, తాపత్రయం చేద్దాం, ఏదో ఉదరిద్దామని పరిగెత్తి చేసింది తప్ప వేరే ఒకటి కాదు. అయినా ప్రతిదానికి లెక్క కట్టే ఉన్నా జాగ్రత్త. అందుకని మన జీవితం సిద్ధపరచుకోవాలి. గుర్తుపెట్టుకో, ఎర్రని పెయ్య కావాల్సిన సామగ్రి అంతా దొరికింది, ఎర్రని పెయ్య దొరికింది. ఆ ఎర్రని పెయ్య మందిరం కట్టుకోవడానికి, ఇజ్రాయేల్ని పరిశుద్ధపరచుకోవడానికి పెయ్య అవసరం. ఆ పెయ్య దొరికింది. మూడవ మందిరం ఎందుకని చెప్తున్నానంటే, మరలా చెప్తున్నా, ఒక మాట చదువుతారా? సరే వద్దు, అక్కర్లేదు. హెజ్కేలు ప్రవక్త అంటాడు, ఇదిగో ఇశ్రాయేలీలారా, నా మందిర ఆలయములో మిమ్మల్ని దృష్టించి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటాడు. అర్థమైందా? ఆలయం, నా మందిర ఆలయంలో మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను అంటాడు. ఆలయంలో ఈ ప్రపంచంలో అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని దేశాలకు ఆలయాలు ఉన్నాయి. ఒక్క ఇజ్రాయెల్ దేశానికి మాత్రమే గుడి లేదో. అస్సలు ఓర్చుకోగలుగుతారా? తట్టుకుంటారా? అసలు చిన్న పూరి గుడిచే కొండ మీద ఒక రాయిని పడేస్తేనే గందరగోళం చేస్తున్నామే, ఉత్తదానికి పచ్చిదానికి. జీవంగల దేవుడు, దేవుని బ్రీడ్ అంటారు వాళ్ళు. మేము దేవుని రక్తం, దేవుని పిల్లలం. మేము మమ్మల్ని ఏర్పాటు చేసుకొని పక్కన పెట్టుకున్నాడు దేవుడు ఇజ్రాయేలీల్ని. అంత అతిశయంగా గర్వంగా చెప్పుకునే వారికి ఆలయం లేకపోతే ఎట్లా ఉంటుంది? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు కట్టరు? ఖచ్చితంగా వాళ్ళ గురి, వాళ్ళ గమ్యం దేవుని ఆలయమే. ఖచ్చితంగా కడతారు, తొందరలో కడతారు. ఈ పరిస్థితుల్లో మందిర నిర్మాణం అయిపోయిందంటే రాకడ. ఆ రాకడలో
నువ్వు ప్రత్యక్షం అవుతావో లేదో నువ్వు పరీక్షించుకో. ఎందుకని చెప్తున్నానంటే ఇప్పటికే ప్రవచనాలు నెరవేరాయి, వాగ్దానాలన్నీ నెరవేరాయి. చివరి గడియలో, కృపా గడియలో, గ్రేస్ పీరియడ్, కాలం అయిపోయింది. దేవుడు చెప్పిన అంత్య దినాలు అయిపోయినాయి. గ్రేస్ పీరియడ్, ఈ సమయం మనకిచ్చింది కృప. ఇంకా నువ్వు జక్కయ్య కథలు, మరియమ్మ కథలు, ఆశీర్వాదాలు, పెత్తనాలు, ఈ సోకులు చూసుకోమాకండి. దేవుని సందులో నమ్మకంగా ఉండండి, పరిచర్య చేయండి, యథార్థంగా బ్రతకండి. నీ చేతనైన దాంట్లో గట్టిగా భక్తి చేయి. దేవుని రాజ్యంలో కలుసుకుందాం గాక. కాబట్టి నిర్లక్ష్యం చేయొద్దండి. దేవుని కొరకు నువ్వు వేసి అడుగు, నువ్వు చేసే తీర్మానం, నీ త్యాగం ఏదైనా ఇప్పుడే, ఇక్కడే, ఈ సమయమే. కాబట్టి తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన ఉద్దేశాలకి సమాధి చేయండి. ఇక మనలో దేవుని ప్రేమ మాత్రమే వెలువడాలి ఇస్తున్నామల్లో. హల్లెలూయా. కాబట్టి మన సంఘం కట్టబడాలి. అనేకుల్ని అగ్నిలో నుంచి లాగినట్టుగా ఈ అంత్య దినాల్లో కొందరినైనా లాగాలి. కాబట్టి సువార్త చెప్పడానికి పూనుకోనండి, సువార్త చెప్పడానికి ప్రార్థన చేయండి. మన పరిచర్య ద్వారా, సేవకుడి ద్వారా, విశ్వాసుల ద్వారా అనేక ఆత్మలు మనం సంపాదించుదుము గాక.